Good evening, students. Welcome to how to start preparation for upcoming notifications, particularly TGPSC Group 2. గ్రూప్ టూకి ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఈ ఈ లెక్చర్లో ఈ ఓరియంటేషన్లో నేనేం చేయబోతున్నానంటే ఆల్మోస్ట్ మనకి గ్రూప్ టూ ప్రిపరేషను గ్రూప్ టూ సిలబస్ ఏంటి గ్రూప్ టూ సిలబస్ ఏంటి అదేవిధంగా ఒకవేళ ఫ్రెషర్ అనుకోండి ఫ్రెషర్ అయితే మీరు ఏ విధంగా స్టార్ట్ చేయాలి లేదు సార్ నేను ఆల్రెడీ కోచింగ్ తీసుకునేస్తున్నాను లాస్ట్ టైం రాశాను గ్రూప్ 3 రాశాను గ్రూప్ 4 రాశాను గ్రూప్ 2 రాశాను గ్రూప్ 1 కూడా రాశాను త్రుటిలో తప్పింది లేదా ఒక లెవెల్లో నీకు పాస్ అయ్యావు సో అనే ఇట్లాంటి మనకి డిఫరెంట్ కాంబినేషన్స్లో స్టూడెంట్స్ ఉంటారు. సో వీళ్ళకందరికి కలిసి నేను చెప్పబోతున్న అజెండా ఏంటంటే పర్టికులర్గా ఫ్రెషర్ అయితే ఒకవేళ ఫ్రెషర్ అయితే మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీ కంప్లీట్ అయ్యి ఉండొచ్చు, ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు మీరు మేబీ ఫైనల్ సెమిస్టర్లో ఉండొచ్చు, కానీ ఇదే నేను చెప్పబోతున్న ఈ నెక్స్ట్ 20 మినిట్స్లో చెప్పబోతున్న ఇన్ఫర్మేషన్ కానీ నీకు ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో లేదు నీకు ఇంటర్మీడియట్లోనో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో తెలుసుంటే నేను ఇంకా బెటర్గా ప్రిపేర్ అయి ఉంటాను, ఈ పాటికి నేను రెడీగా ఉంటాను, టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడమే లేటు, నాకు మాత్రం సర్వీస్ కంపల్సరీ వచ్చింటుంది అని చెప్పడానికి కారణం ఏంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. ఆ ఫండమెంటల్స్ ఏంటంటే ఫస్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి నేను చెప్పాను కదా ఇంతకుముందు కానీ మీకు. సో ఫస్ట్ ఇక్కడ ఈ లెక్చరర్లో ఫ్రెషర్స్ ఉండొచ్చు, సీనియర్ ఆస్పిరెంట్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అందరూ కలిసి చెప్తున్నాను. అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏజ్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, అసలు ఏమేమి పోస్టులు ఈ గ్రూప్ 2లో ఉంటాయి, గ్రూప్ 2లో ఏమేమి పోస్టులు ఉంటాయి. మీకు గ్రూప్ 2 అనిపించవచ్చు, కానీ గ్రూప్ 2లో ఉన్న పోస్టులు సిగ్నిఫికెన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మీకు ఒక ప్రైవేట్ జాబ్లో మీరు 5 సంవత్సరాలు పనిచేసిన 10 సంవత్సరాలు పనిచేసిన దానికి సంబంధించిన అథారిటీ కానీ రెస్పెక్ట్ కానీ ఇవంతా మనకి ఉంటుందా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ అవుతుంది. దాంతోపాటు పేటర్న్ ఏంటి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, లేదు మీరు సీనియర్ ఆస్పిరెంట్ అయితే మీరు లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ ఏంటి, మళ్ళీ ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్స్లో ఆ మిస్టేక్స్ని మనము ఏ విధంగా రెక్టిఫికేషన్ చేసుకోవాలనేది మెయిన్ ఈ ఓరియంటేషన్ యొక్క మెయిన్ ఆస్పెక్ట్. యాజ్ ఎ మెన్షన్ దట్ ఏ నోటిఫికేషన్కైనా టీజీపీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఏబిపిఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా గ్రూప్ 3 అయినా గ్రూప్ 4 అయినా మనకి మీరు డిగ్రీ అనేది కంప్లీట్ అయింటే చాలు. డిగ్రీ అనేది ఏ డిగ్రీ అయినా పర్లేదండి, ఇక్కడ ఇంక్లూడింగ్ ఓపెన్ డిగ్రీ. ఇంకా ఏంటంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి, 60%, 70%, 65% అవేమి కూడా లేవు. సో ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏదైనా మీరు డిగ్రీ కంప్లీట్ అయింటే చాలు, పాస్ అయింటే చాలు, దాంట్లో కూడా మీరు డిస్టింక్షన్ అవసరం లేదు. కొంతమంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు, సార్ ఇంకా ఇప్పుడు ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ వస్తుంది ఏంటంటే డిగ్రీ ప్లస్ ఐఏఎస్. ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు ఇమీడియట్గా డిగ్రీ అయ్యే లోపల మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, జనరల్ స్టడీస్, జీకే, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఇవంతా ఒక ఫండమెంటల్స్ అనేది మీకు ఆ డిగ్రీ ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల మీకు ఫౌండేషనల్ నాలెడ్జ్ ఉంటుంది చూసారా, డిగ్రీ తర్వాత పీజీ తర్వాత రీసెర్చ్, ఆ స్ట్రీమ్ అనేది మనకి కొంతవరకు డైల్యూట్ అనేది అవుతుంది. బట్ ఎనీవే మీకు ఎర్లీగా అవేర్నెస్ తెలిస్తే, స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ తెలిస్తే మీకు ప్రిపరేషన్ అనేది మిగిలిన వాళ్ళకంటే కూడా ఒక అడుగు మనం ముందుకుంటాం. సో ఇక్కడ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి చెప్తారు, కట్ ఆఫ్ డేట్ ఇస్తుంటారు, ఆ డేట్కి అంతా మీకు డిగ్రీ యొక్క ఫైనల్ సర్టిఫికేట్ వచ్చేస్తున్నారు. లేదు ఆల్రెడీ నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయిందంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ద సీనియర్ ఆస్పిరెంట్, సో మీరు అప్లై చేసి ఒరిజినల్ డిగ్రీ అనేది తీసుకుని ఉండాలి. అప్లై చేసి జనరల్గా మనకి డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కానీ ఏదైనా కానీ వీ డోంట్ ఫోకస్, ఎప్పుడెప్పుడు అయిపోయిందా అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అప్లై చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్ కాదని ఒరిజినల్ డిగ్రీ కూడా మీరు తీసుకునేసి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఏజ్ ఏంటి, ఏజ్ ఇక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ కోసం నుంచి రిఫరెన్స్ కోసం నేను తీసుకున్నాను 44 years ఓపెన్ కేటగిరీ, 44 years. అది కాకుండా మళ్ళీ మీకు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ అయితే నెక్స్ట్ ఇంకొక 5 years అడిషనల్గా మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 44 + 5 years 49 years. ఈ 49 years వల్ల మీకు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది పెరుగుతాయి. ఎందుకంటే డిగ్రీ అందరికీ ఉంది, ఏజ్ అనేది ఇక్కడ అందరికీ ఉంది. 18 years నుంచి ఎంతండి 49 years. అందుకోసం మీరు చూస్తుంటారు, టీచర్స్ రాస్తుంటారు, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఒక 10 years పనిచేసి కూడా నాకు తెలిసే సార్ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే జస్ట్ మనీ కాదండి, సో మీరు చేసే సర్వీస్ కూడా మీకు ఆ రోజు పనిచేస్తున్నారు, మీరు ఒక 8 hours పనిచేస్తున్నారంటే ఆఫీస్లో మీకు జరిగే ఇన్సిడెంట్స్ కానీ
మీరు చేసే పని కానీ ఏదైనా ఒక మంచి పని చేసినా లేకపోతే మీ కంట్రిబ్యూషన్ అనేది అక్కడ అక్నాలెడ్జ్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్లో జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే హైర్ అండ్ ఫైర్ పాలసీ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు పని చేస్తున్నారా, పెర్ఫామ్ చేస్తున్నారా, మీ వల్ల ఈ ఆర్గనైజేషన్కి ఏమన్నా ప్రొడక్టివ్నెస్ పెరుగుతుందా, అవుట్కమ్ ఉంటుందే మీరు సర్వైవ్ అవుతారు. లేకపోతే ఏమవుతుందంటే టుమారో యూ విల్ బీ రీప్లేస్డ్. కానీ ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్కి గవర్నమెంట్ సెక్టర్లో ఎంట్రీ ఈజ్ డిఫికల్ట్, సర్వైవింగ్ ఈజ్ ఈజీ. వెరాజ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఎంట్రీ ఈజ్ ఈజీ, సర్వైవింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో కాబట్టి ఇప్పుడు మీరు కష్టపడేది, మీరు చాలామంది చెప్తుంటారు సార్ ఎన్ని సంవత్సరాలు కూర్చోవాలా, 8 months 12 months 2 years అనేది క్యాలిక్యులేషన్ చేసుకుంటూ కూర్చుంటారు. దానివల్ల నేను చెప్పేది ఏంటంటే నీకు ప్రైవేట్ జాబ్ కావాలంటే ఏదో ఒక జాబ్ ఇమీడియట్గా మీరు 1 monthలో కష్టపడితే ప్రైవేట్ జాబ్ ఈజీగా వస్తుంది. కానీ ఇక్కడ దానికున్న రెస్పెక్ట్ వల్ల, దానికున్న సిగ్నిఫికెన్స్ వల్ల, జాబ్ సెక్యూరిటీ వల్ల మీరు ఇన్వెస్ట్ చేసే టైం అనేది ఇక్కడ వాల్యుబుల్ అవుతుంది. ఇట్స్ నాట్ వేస్ట్ ఆఫ్ టైం. సో ఇంకా నీకు చెప్పేదంటే ఇంకా ఏజ్ రిలాక్సేషన్తో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఆల్రెడీ కొంతవరకు సర్వీస్ చేసిన వాళ్ళకి, మనకి డిఫెన్స్ ఫోర్సెస్లో చేసిన వాళ్ళకి 3 years ప్లస్ లెంత్ ఆఫ్ సర్వీసెస్ అనేది కూడా ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. అడిషనల్గా వాళ్ళ యొక్క కమ్యూనిటీ బెనిఫిట్తో పాటు ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అడిషనల్ ఏజ్ క్రైటీరియా అనేది ఉంటుంది. సో ఇది ఏజు, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్. దీనివల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లక్షల్లో వెళ్తుంటాయి. అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయనేది పక్కన పెడితే ఇక్కడ ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి మీకు మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఒక్క పోస్ట్ అయినా ఆ పోస్ట్లో నేను ఉండాలి, నా పేరు ఉండాలనేసి ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అసలు నీకు ఇక్కడ ఈ పోస్టులు కానీ మనం గమనించినట్లయితే వేరియస్ పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ట్యాక్సెస్ ఏసీటీఓ, నెక్స్ట్ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, లేబర్ ఆఫీసర్, నెక్స్ట్ పంచాయత్ ఆఫీసర్ ఆఫ్ ఎక్స్టెన్షన్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. ఇవంతా మనకి కొన్ని రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులు. నీకు ఇప్పటికి కూడా మీరు కానీ ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, లేకపోతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినా, ఒక మున్సిపల్ ఆఫీసర్కి, కమిషనర్కి ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ మీకు తెలుస్తుంది. వాళ్ళు ఉంటారు పైన ఒకడు అఫీషియల్గా కూర్చొని ఉంటారు, వాళ్ళకి ఒక అసిస్టెంట్ ఉంటారు, పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళకి అసోసియేట్గా, వాళ్ళకి సపోర్టింగ్గా మనకి మినిమం 10 మంది నుంచి 15 మంది మెంబర్స్ మినిమం గ్రూప్ 2 క్యాడర్లో ఉన్న వాళ్ళకి మీ యొక్క నెక్స్ట్ లెవెల్ అనేది ఉంటారు. ఆ గుంపుకంతా మీరే మేస్త్రి, ఆ మేస్త్రి మీరు పని చేయాలంటే, వాళ్ళని లీడ్ చేయాలంటే కంపల్సరీ వాళ్ళకంటే నాలెడ్జ్ అనేది ఉండాలి, మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి, వాళ్ళ కోఆర్డినేషన్ స్కిల్ చేసే ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి. సో ఇది మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేది ఏంటంటే ఏఎస్ఓ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది మనకి జిఏడి, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్. అంటే ఇక్కడ మీకు తెలంగాణలో అయితే మనకి హైదరాబాద్లో కొత్తగా నూతన సెక్రటేరియట్ భవనం నిర్మించారు కదా, ఈ సెక్రటేరియట్లో ఉండేది జిఏడి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఈ జిఏడి పోస్టులో ఏమవుతుందంటే ఈవెన్ నాకు తెలిసిన 2nd ర్యాంక్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 కూడా అతనికి గ్రూప్ 1లో ఎంపీడీఓ వచ్చినా కానీ గ్రూప్ 2లో ఏఎస్ఓ సబ్ రిజిస్ట్రార్ ఏఎస్ఓ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో నీకేం చేస్తున్నారంటే ఎంపీడీఓ కంటే కూడా గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కానీ ఏఎస్ఓ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఏఎస్ఓ తీసుకుంటున్నారంటే మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అదేవిధంగా కొంతవరకు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఆల్రెడీ సెటిల్ అయ్యి మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొంతవరకు నేను పని చేయాలి, గవర్నమెంట్ సర్వీస్ చేయాలి, అదేవిధంగా నా ఫ్యామిలీ కూడా ప్రాపర్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జిఏడి డిపార్ట్మెంట్ ఏఎస్ఓ సెక్షన్స్లో ఉంటారు. వీళ్ళకి ఏంటంటే త్రూఅవుట్ ద లైఫ్ దే విల్ బీ ఇన్ ద సెక్రటేరియట్. ఒకే దగ్గర పోస్టింగు, ఒకే దగ్గర మీ యొక్క జాబ్ అనేది ఉండడం వల్ల జనరల్గా ఏఎస్ఓ జిఏడి అనేది ప్రిఫర్ చేస్తుంటారు. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో నీకు సెక్రటేరియట్లోనే ప్రమోషన్స్ అంతా ఉంటాయి, మంచి జాబ్ అండి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి. అదే కాదు గ్రూప్ 1లో ఉన్న ఎంపీడీఓ పోస్ట్ కంటే కూడా ఏఎస్ఓ వచ్చిన వాళ్ళు దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఏఎస్ఓ ఫినాన్స్ డిపార్ట్మెంట్, ఇట్లా మనకి ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ పోస్టులు అనేది కూడా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి, కొన్ని రకాల జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇది మనకి గ్రూప్ 2లో ఉన్న వేరియస్ పోస్టులు. ఈ గ్రూప్ 2 వాళ్ళు సర్వీస్ అయ్యే లోపల మళ్ళీ వాళ్ళు గ్రూప్ 1గా ప్రమోషన్ అవుతారు, గ్రూప్ 1గా ప్రమోషన్ అనేది కూడా అవుతారు.
ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో జనరల్గా మళ్ళీ గ్రూప్ 2 సర్వీస్ తెచ్చుకున్న వాళ్ళు మళ్ళీ ఏం చేస్తుంటారంటే గ్రూప్ 1 రాస్తుంటారు. ఈ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు జనరల్గా యూపీఎస్సీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, డైరెక్ట్గా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, గ్రూప్ 2 సర్వీస్ తెచ్చుకున్న వాళ్ళు, గ్రూప్ 3 సర్వీస్ తెచ్చుకున్న వాళ్ళు, ఏదో ఒక గవర్నమెంట్ సర్వీస్ తెచ్చుకున్న వాళ్ళు కూడా మళ్ళీ గ్రూప్ 1కి వస్తారు. ఇక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే గ్రూప్ 2 నుంచి వచ్చినప్పుడు నాకు ఇప్పుడు జాబ్ కావాలి, నాకు డైలీ 3 అవర్స్ టైం ఉంటుంది, 6 అవర్స్ టైం ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ నేను రాయలేనేమో, కన్వెన్షనల్ రాయడానికి నా దగ్గర కాంపిటెన్సీ ఉందో లేదో అని ఒక క్వశ్చన్ మార్క్ అనే కంటే కూడా ఫస్ట్ నాకు జాబ్ కావాలి, మంచి జాబ్ కావాలి అని వచ్చే వాళ్ళంతా మనకి ఇక్కడ గ్రూప్ 2 దగ్గరకు వస్తారు. కొంత రూరల్ బ్యాక్గ్రౌండ్, అదేవిధంగా మనకి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, లేదా ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటున్న వాళ్ళు, లేదా నేను జాబ్ కంపల్సరీ చేయాలి దాంతోపాటు నేను గవర్నమెంట్ సర్వీస్ తెచ్చుకునే వాళ్ళు, హౌస్ వైఫ్స్, పర్టికులర్గా హౌస్ వైఫ్స్, వీళ్ళంతా వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటారండి. గ్రూప్ 2లో మంచి సర్వీసెస్ అని చెప్పాను కదా, ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇవన్నీ మనకి గ్రూప్ 2లో ఉన్నాయి. ఇక్కడ రిక్రూట్మెంట్ కొన్ని జోన్ వైజ్ ఉంటాయి, కొన్ని మల్టీ జోన్ వైజ్ ఉంటాయి, కొన్ని స్టేట్ వైజ్ ఉంటాయి. ఇదేంటంటే జోన్ వైజ్ అంటే ఎప్పుడైతే పోస్టులు జోన్ వైజ్ ఉంటుందో ఆ కాంపిటీషన్ అనే జోన్లోనే ఉంటుంది, జోన్ వైజ్ మెరిట్ ఉంటుంది. మల్టీ జోన్ అయితే మల్టీ జోన్లో ఉన్న వాళ్ళు మనకి తెలంగాణలో ఎన్ని జోన్స్ ఉన్నాయి? 7 జోన్స్ ఉన్నాయి. 7 జోన్స్ ఉన్నాయి. అదేవిధంగా 2 మల్టీ జోన్స్ ఉన్నాయి, ఒక స్టేట్ ఉంది. కొన్ని పోస్టులు జోన్ వైజ్ అక్కడ నీకు మెన్షన్ చేశాను చూడండి, నేచర్ ఆఫ్ ది జాబ్ కూడా జోను, మల్టీ జోను, స్టేట్. దానివల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. జోన్ అనుకోండి, ఆ జోన్లోనే కాంపిటీషన్ ఉంటుంది. ఆ జోన్లో మీరు మీ కమ్యూనిటీలో టాప్ ఉంటే మనకి బ్రేకప్ ఆఫ్ ది వేకెన్సీస్ ఇస్తారు, వేకెన్సీస్ బ్రేకప్ ఇస్తారు. ఆ వేకెన్సీస్ వల్ల మీకు ఆ జోన్లో మీరు కానీ మెరిట్ వస్తే జనరల్గా మీరు టాప్ 10లో లేకపోయినా కానీ ఆ జోన్లో మీరు టాప్ 10 ఉన్నా కానీ కొన్నిసార్లు సర్వీసెస్ అనేది వచ్చేస్తుంది. ఇది మనకున్న సిస్టమ్, మనకున్న సిస్టమ్. సో బెస్ట్ సర్వీసెస్ అని చెప్పాను కదా, ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, సో ఏ విధంగా మనకి గ్రూప్ 2 సర్వీసెస్ ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు, ఎందుకంటే గ్రూప్ 2లోకి వచ్చేటప్పటికి తెలంగాణలో, పర్టికులర్గా తెలంగాణలో, ఏపీలో అయితే 2 లెవెల్స్ ఉన్నాయి, ప్రిలిమ్స్ మెయిన్స్ అని. తెలంగాణలో వచ్చి ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అండి. తెలంగాణలో వచ్చి మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామ్. ఈ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్లో మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నాయంటే 4 పేపర్లు ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. ఈచ్ పేపర్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 4 into 150 మీకు 600 మార్క్స్. 600 మార్క్స్. పేపర్స్ చూడండి, పేపర్ 4 వచ్చి తెలంగాణ మూమెంట్, దీన్ని మనం తెలంగాణ ఉద్యమం అంటాం. దీంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్స్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. క్లియర్గా సిలబస్ అనేది డిమార్కేషన్ ఉన్న నోటిఫికేషన్ లేదంటే వన్ ఆఫ్ ది నోటిఫికేషన్ వచ్చి గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 4 అయినా మనకి ప్రిసైజ్ సిలబస్ ఉంటుంది, ప్రిసైజ్ క్లాసిఫికేషన్ ఉంటుంది, సిలబస్ కూడా చాప్టర్ వైజ్ అనేది మెన్షన్ చేస్తుంటాం. అంటే క్లారిటీ ఆఫ్ ది నోటిఫికేషన్ అనేది మనకి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు ఉంటుంది యాజ్ కంపేర్ టు సివిల్స్ అండ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. సో ఈ క్లారిటీ ఆఫ్ ది సిలబస్ ఉండడం వల్ల మీకు ప్రిపరేషన్ చేసేటప్పుడు, కోచింగ్ తీసుకునేటప్పుడు, లేదా మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు నీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అని మెన్షన్ చేశాను అనుకోండి. వాట్ ఈస్ మీన్ బై ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్? హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దేర్? హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ అప్? దట్స్ ఆల్సో క్వశ్చన్ మార్క్. కానీ ఇలా నీకు బ్రేకప్ ఇవ్వడం వల్ల నీకేమవుతుందంటే ఇక్కడ చూడండి, పేపర్ 4లో మొత్తం 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. అది కూడా ఈ పేపర్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో నీకేమున్నాయి? ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషన్ ఫేజ్ అండ్ టువర్డ్స్ ద ఫార్మేషన్. నెక్స్ట్ పేపర్ 3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ కూడా 3 సెక్షన్స్ ఉన్నాయి, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. ప్రతి సెక్షన్ నుంచి కూడా 50 into 3, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. దెన్ పేపర్ 2 హిస్టరీ, పాలిటీ, సొసైటీ. పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ. దీంట్లో కూడా మనకి హిస్టరీ, పాలిటీ, ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ, దెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ పేపర్ 1కి వచ్చిన తర్వాత కొద్దిగా మీకు సిలబస్ అనేది కొంత క్లారిటీ లేని పేపర్ ఏంటంటే పేపర్ 1. ఇప్పుడు కూడా కొంతవరకు మీకు ఈ సోషల్ మీడియాలో కావచ్చు, గవర్నమెంట్ సర్కిల్స్లో కూడా కొంత సిలబస్ మారుతుంది, ప్యాటర్న్ మారుతుంది, అది మారుస్తారు, ఇది మారుస్తారు అనేసి కొంత ఊహాగానాలకి ఫ్యూల్ చేస్తూ కొన్ని వీడియోస్ పెట్టుంటారు, థంబ్నెయిల్స్ పెట్టుంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిలబస్ మారినా, ప్యాటర్న్ మారినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా, యూపీఎస్సీ అయినా, గ్రూప్ 4 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా ఒకేసారి ప్యాటర్న్ మారదు, ఒకేసారి సిలబస్ చేంజ్ అవ్వదు. అటు ఇటు మార్పులు చేర్పులు ఉంటాయి.
కొన్నిసార్లు ఏమవుతుందంటే ఓవర్లాపింగ్ ఆఫ్ ది సిలబస్ ఉంటుంది. పేపర్ 1లో కొంత ఓవర్లాపింగ్ సిలబస్ ఉంది. ఇప్పుడు నీకు చూడండి పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లో పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఉంది. పేపర్ 3లో ఎకానమీ డెవలప్మెంట్ ఉంది. పేపర్ 4లో తెలంగాణ మూమెంట్ ఉంది. పేపర్ 1లో నీకు సిలబస్ కానీ గమనించినట్లయితే ఇక్కడున్న సిలబస్ మళ్ళీ మనకి ఈ కొన్ని పేపర్స్లో ఓవర్లాపింగ్ ఉండడం వల్ల ఆ ఓవర్లాపింగ్ సిలబస్ని రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉంది. పేపర్ 1లో మనకి ఏమేమి ఉన్నాయంటే మొత్తం 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్సు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంటు, దాని తర్వాత జాగ్రఫీ, దాని తర్వాత కూడా హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఉంది చూసారా, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ఈ సిలబస్ ఇక్కడున్న పేపర్ వన్లో ఉన్న ఈ చాప్టర్ కొంత ఓవర్లాపింగ్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఆల్రెడీ మనకి పేపర్ 2లో ఉంది కదా, మళ్ళీ పేపర్ 1లో ఎందుకు చదవాలి అనేది ఒక రేషనల్ క్వశ్చన్. కాబట్టి ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఏమన్నా సో అడిషన్స్, మాడిఫికేషన్స్ ఉంటే ఎప్పుడైనా కానీ డోంట్ థింక్ దట్ ఇట్ విల్ బి డ్రాస్టిక్ చేంజ్, ఇట్ విల్ బి జస్ట్ +or-5% ఉంది. దానివల్ల సార్ సిలబస్ మారితే మళ్ళీ యాడ్ చేస్తారా? 2022 నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు కూడా కొంత సిలబస్ ముందు నోటిఫికేషన్స్కి కొంత యాడ్ చేస్తారని. ఆ అడిషన్ ఆఫ్ ది సిలబస్ ఏం లేదు, కొద్దిగా క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ అనేసి గ్రూప్ 2 సిలబస్లు ఇచ్చారే కానీ ఎప్పుడు ఒకేసారి మొత్తం ప్యాటర్న్ అనేది మారిపోదు. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే హిస్టరీ, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనేది ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ సొసైటీ, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో ఇక్కడ ఫిఫ్త్, సిక్స్త్ చాప్టర్స్ అంటే సిక్స్త్ 7 చాప్టర్స్ ఇన్ పేపర్ 1లో మనకి ఆల్రెడీ పేపర్ 2లో కవర్ అవ్వడం వల్ల కొంతవరకు ఒకవేళ ప్యాటర్న్ కానీ కొద్దిగా అప్డేట్ చేస్తే, సిలబస్ ఏమైనా అటు ఇటు మారిస్తే ఈ 6th, 7th చాప్టర్స్ ఉన్నాయి కదా, పేపర్ 1లో ఉంచడమా లేకపోతే తీసేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఓవర్లాపింగ్ ఉంది కదా, అక్కడ ఉంది ఇక్కడ ఉంది, అదే సిలబస్. నెక్స్ట్ 8th వచ్చి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఈ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మనకి ఎకానమీ పేపర్లో కూడా కవర్ అవుతుంది. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వచ్చి మనకి ఎకానమీ పేపర్లో కూడా కవర్ అవ్వడం వల్ల ఇది కూడా మనకి ఉండే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే పేపర్ 3లోనే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలిటిక్స్. ఈ చాప్టర్ కూడా మనకి సొసైటీ చాప్టర్లో కొంతవరకు ఓవర్లాప్ అవుతుంది. సొసైటీ చాప్టర్లో కూడా కొంత ఓవర్లాపింగ్ అనేది. నెక్స్ట్ వచ్చి 10th చాప్టర్ వచ్చి లాజికల్ రీజనింగ్, 11th చాప్టర్ వచ్చి బేసిక్ ఇంగ్లీష్. నౌ మై కంక్లూజన్ ఈజ్ దట్ పేపర్ 1కి నేను ఇప్పుడు చెప్పాను చూసారా, 6th, 7th, 8th చాప్టర్స్, 6th, 7th, 8th చాప్టర్స్ మళ్ళీ స్టూడెంట్ మళ్ళీ సపరేట్ కోచింగ్ తీసుకోడు, సపరేట్గా ఏం చదవడు. ఏదైతే పేపర్ 2, పేపర్ 3లో చదువుంటాడో దాంతోనే పేపర్ 1కి వెళ్ళిపోతాడు. అందుకే నీకు పేపర్ 1లో కొద్దిగా సబ్జెక్ట్స్ అనేది డైవర్సిటీగా ఉండడం వల్ల, క్లారిటీ లేకపోవడం వల్ల స్టూడెంట్ లాస్ట్కి దో సిలబస్లో పేపర్ 1 ఫస్ట్ మెన్షన్ చేసిన ప్రయారిటీ ఎలా చేస్తుంటారంటే ఫస్ట్ తెలంగాణ మూమెంట్, మళ్ళీ పేపర్ 3, మళ్ళీ పేపర్ 2, మళ్ళీ పేపర్ 1 చేస్తుంటారు. ఎవరైతే పేపర్ 1లో 110 కొడతాడో వాడికి మంచి సర్వీస్ అనేది టాప్ 10లో, టాప్ 20లో వస్తుంది. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో ఆ పేపరే డిసైడ్ చేస్తుంది మీ యొక్క ఫ్యూచర్. అది ఏ ఎగ్జామ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో తీసుకుంటే ఎస్ఏ పేపర్, డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ అనేది చాలామంది స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఎథిక్స్ పేపర్, ఎస్ఏ పేపర్ అనేది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఎస్ఏ పేపర్, ఎథిక్స్ పేపర్లో వచ్చే యూపీఎస్సీ మార్క్స్ని బట్టే నీకు ఏ సర్వీస్ వస్తుంది, ఒకవేళ ఐఏఎస్ వచ్చినా కానీ నీకు హోమ్ స్టేటర్ వస్తుందా లేదా అనేది డిసైడ్ చేస్తాను. సో నేనేం చెప్తున్నానంటే ఎవరైతే స్టూడెంట్ ఆ పేపర్ని నెగ్లెక్ట్ చేస్తుంటారో ఆ పేపర్ని నువ్వు నెగ్లెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ కొంతమంది జనరల్గా ఏం చేస్తుంటారంటే పాలిటీతో స్టార్ట్ చేస్తారు. ఎందుకు పాలిటీతో స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ మీకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఇప్పుడు వరకు మీరు డిగ్రీనో, పీజీనో, ఇంజనీరింగ్ చదువుకొని వచ్చుంటే ఇన్ని సంవత్సరాలు మీరు A² + B² లేకపోతే ఈ ఫార్ములాస్ అంతా నేర్చుకుని వచ్చుంటారు. కాబట్టి ఫస్ట్ టైం పాలిటీ మీరు విన్నప్పుడు మళ్ళీ మీరు పాలిటీ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ అంతా ఒకసారి చదివిన తర్వాత యూ ఫీల్ దట్ సో ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద సుప్రిమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అనేది నీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంటుంది. దాన్ని బట్టి మీకు సొసైటీలో జరుగుతున్న పొలిటికల్ డెవలప్మెంట్స్ అంతా మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ పాలిటిక్స్ అంతా కూడా నీకు కొంత అర్థమవుతుంది. కాబట్టి జనరల్లీ ఇన్స్టిట్యూషన్స్ అయినా నేనైనా కానీ ఏం చెప్పేదంటే సో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు పాలిటీతో స్టార్ట్ చేయని చెప్తాను. ఎందుకంటే ఇట్ జనరేట్స్ ది ఇంట్రెస్ట్. ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ లిథర్జీ, రిమూవ్స్ యువర్ లిథర్జీ. మీ యొక్క లిథర్జీ ఇప్పటి వరకు వదిలేసి మళ్ళీ స్టార్ట్ చేయడానికి కొత్త వాళ్ళకైనా మనం పాలిటీతో చెప్తూ ఉంటాము. నెక్స్ట్ ఇవంతా తెలుసుకున్న తర్వాత అసలు కట్ ఆఫ్ ఎంత తెచ్చుకోవాలి, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఎన్ని మార్క్స్ నేను తెచ్చుకోవాలి అనేసి నేను చూసుకుంటే ఆన్లైన్ స్టూడెంట్స్, యామ్ ఐ ఆడిబుల్ అండ్ విజిబుల్? ఎనీ ఆన్లైన్ స్టూడెంట్ కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్ in the chat box if everything clear?
I hope everything is clear. You can please respond in the chat box if I'm audible and visible. So thank you. Now each chart decides the competition. Out of 600 marks, what is the top score? TSPSC, TGPSC, TSPSC అయినానండి, TGPSC అయినండి, that's your choice. Officially తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC ఫస్ట్ ర్యాంక్ ఎంత అండి? ఫస్ట్ ర్యాంక్ ఎంత? 447. సెకండ్ ర్యాంక్ ఎంత? 423. నెక్స్ట్ 404. 783 పోస్టులు వచ్చాయి లాస్ట్ టైం రీసెంట్ నోటిఫికేషన్లో. నీకు 400 కంపల్సరీ రావాలి. 400 కంపల్సరీ రావాలి. 450 ఈసారి వచ్చిందంటే మీరే టాపర్ అవుతుంది. అంతే వేరియేషన్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి పేపర్కి నీకు ఎంత రావాలా? మినిమం 110 అనేది రావాలి. మినిమం 110 అనేది రావాలి. కొన్నిసార్లు నీకేమవుతుందంటే తెలంగాణ మూమెంట్లో 120, 125 కూడా 125 ఐ థింక్ 9th ర్యాంక్ అవర్ స్టూడెంట్ మేకల ఉపేంద్ర 125 ఇస్ ద టాప్ స్కోర్. సో అక్కడ నీకు చూడండి అతను. సో 423.119 మేకల ఉపేంద్రకి మనకి తెలంగాణ మూమెంట్లో 125. అదే నువ్వు పేపర్ 1లో కానీ 110 కొట్టినావంటే నీకు ఆటోమేటిక్గా నీకు ముందుకు వెళ్ళిపోతావు. పేపర్ 2లో పెరుగుతుంది స్కోరు, పేపర్ 4లో పెరుగుతుంది. పేపర్ 1 అండ్ పేపర్ 3 స్టూడెంట్స్ ఆర్ స్కోరింగ్ 90, 95, 100కి స్కోర్ చేసేదానికే డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు. నేను చెప్తున్నది ఏంటంటే యూ టార్గెట్ మినిమం 110 you'll be the top. And don't target for 150. There is a difference between. I'm saying that target for 110 and don't prepare for 150. Why I'm saying on record in the sense, though every mark matters, so if I'm psychologically thinking that I need to prepare for 150, meaning automatically from today onwards I may think that I need to complete the entire syllabus. I need to complete each and every point in the syllabus, each and every aspect in the syllabus, each and every subtopic of the topics. That will put enormous pressure. ఇక్కడ నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నీకు రిక్వైర్మెంటు నీకు ఏమి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలిస్తే నీకు ఆటోమేటిక్గా సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంతేనా, అసలు గ్రూప్ 2 అంటే ఇంతేనా అని తెలుస్తుంది. కొంతమంది చాలామంది చెప్తుంటారు, సార్ నేను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను, 2000 నుంచి ప్రిపేర్ అవుతున్నాను, 2014 ముందు కూడా నేను యాక్టివ్గా సో మిలియన్ మార్చ్లో పార్టిసిపేట్ చేశాను, తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను, తెలంగాణ ఫామ్ అయింది, నాకు ఉద్యోగం రాలేదు. మళ్ళీ యూ స్టార్ట్ క్రిటిసైజింగ్ TGPSC. ఏదో జరిగింది సార్, మా ఫ్రెండ్కి వచ్చింది, నాకు రాలేదు, నేనే మెరిట్, అతనికంటే నేనే బాగా చదువుతానని చెప్తుంటాను. చదవడం కాదండి ఇక్కడ, చదవడం కాదు. నా ఐ విల్ బి టెల్లింగ్ దట్ హౌ టు ప్రిపేర్ ఫర్ ఇట్, హౌ టు స్కోర్ మినిమం 110. అండ్ ఇక్కడ నేను చెప్తున్నది కూడా ఏంటంటే ఈ ప్రిపరేషన్లోకి వచ్చినప్పుడు, ఈ ప్రిపరేషన్లో నీకు ఇక్కడే మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి మార్క్స్. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్, ఇది మొన్ననే రిలీజ్ అయింది. ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు, ప్రొబేషన్లో ఉన్నారు. ఇంకో జస్ట్ 1 వీక్ అంతా వీళ్ళకి సో ఇండిపెండెంట్ ఛార్జ్ కూడా ఇచ్చేస్తున్నారు గ్రూప్ 2 వాళ్ళకి. టాపర్స్ అంతా చాలా వరకు సబ్ రిజిస్టర్ పోస్ట్ అనేది పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ సబ్ రిజిస్టర్ పోస్ట్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఒకవేళ గ్రూప్ 2 సర్వీస్ వచ్చి మంచి సర్వీస్ వచ్చి సబ్ రిజిస్టర్ వస్తే అగైన్ దే విల్ హ్యావ్ టైమ్ ఫర్ ప్రిపరేషన్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్. లేకపోయినా కానీ సబ్ రిజిస్టర్ పోస్ట్ అనేది మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డిపెండ్ చేస్తారా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావచ్చు, అథారిటీ కావచ్చు, మీ యొక్క జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా మీకు ఉంటుంది. లేదు నేను నిత్యం 24/7 365 డేస్ ప్రజల్లోనే ఉండాలి, నా జీవితం ప్రజా జీవితం, ప్రజల కోసమే అని నువ్వు అంకితం చేయాలంటే మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ పెట్టుకో. సో నెక్స్ట్ విల్ గో ఇంటూ హౌ టు స్టార్ట్ ప్రిపరేషన్. సో ఇక్కడ హౌ టు స్టార్ట్ ప్రిపరేషన్ అనేది ఫ్రెషర్స్ అంటే ఇప్పుడు వరకు ఉన్నవాళ్ళు, అదేవిధంగా సీనియర్ ఆస్పిరెంట్స్. హూ ఆర్ ద సీనియర్ ఆస్పిరెంట్? హౌ టు డిఫైన్ ఫ్రెషర్స్ అండ్ సీనియర్స్? సీనియర్ ఆస్పిరెంట్ అంటే సెల్ఫ్ కోచింగ్ కానీ లేదు ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్
రాసి ఫెయిల్ అయిన వాళ్ళు సీనియర్. ఫ్రెషర్స్ అంటే సార్ నాకు ఇప్పుడే వచ్చాను మార్కెట్లోకి, అశోక్ నగర్కి వచ్చాను, అశోక్ నగర్లో మీకు అద్భుతాలు ఏమి కనిపించు, అశోక్ నగర్లో మీకేమీ ఒకేసారి మీరు ర్యాంకర్ అయిపోరు, కానీ మీకు మించిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ, మీకు మించిన వాళ్ళు, మీకంటే ముందు వచ్చిన వాళ్ళు. దాని అర్థం ఏంటంటే నువ్వు అశోక్ నగర్కి ఇప్పుడు వచ్చావు, నీకు ముందు ఒక 1 మంత్ ముందో 2 మంత్స్ ముందో 3 మంత్స్ ముందో 3 ఇయర్స్ ముందో 6 ఇయర్స్ ముందో నేను వచ్చాను. నాకు నీకు తేడా ఏంటి? ఆ తేడా అతను నీకు చెప్పడు, నువ్వు తెలుసుకునే లోపల నీకు 2 ఇయర్స్ అయిపోతుంది. ఆ తేడా నీకు తెలియదు. నువ్వు తేడా అంటే మళ్ళీ నువ్వు మొత్తం తిరుగుతూ ఉంటావు, అశోక్ నగర్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తుంటావు, డెమో క్లాసెస్ వింటూ ఉంటావు, ఓరియంటేషన్ వింటావు. ఇవి కాకుండా యూట్యూబ్లో చాలా ర్యాంకర్స్ ఇప్పుడు వచ్చారు, దాదాపు 700 ర్యాంకర్స్. మీరు ఎక్కడ యూట్యూబ్ ఛానల్ కొట్టినా ప్రతి ఒక్కటే చెప్తుంటారు, నేను కోచింగ్ తీసుకోకుండా జాబ్ కొట్టానని చెప్తుంటాను. కొన్ని టీవీ ఛానల్స్లో పర్టికులర్గా చెప్పిస్తాయండి. పర్టికులర్గా మానాడు ఏం చేస్తుందంటే, సో మిమ్మల్ని కూర్చొని ఒక బుక్లో చదువుతున్నట్టు, స్టడీ టేబుల్ పెట్టి దాని మీద బుక్స్ చదువుతున్నట్టు తీస్తున్నట్టు మోటివేషన్ చేస్తుంటాయి. ఇక్కడ కోచింగ్ తీసుకోవాలా లేదా, సిలబస్ కంప్లీట్ చేయాలా లేదా, కోచింగ్ తీసుకోవడానికి లేదా సెల్ఫ్ ప్రిపరేషన్కి తేడా ఏంటి, అసలు నా అంతటి నేను చదువుకోవచ్చా, ఇక్కడ ఏమన్నా పెద్ద డిఫికల్టీ సబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అని అంటే, ఇక్కడ మీరు సిలబస్ అంతా చూసుకుంటే, సిలబస్ అంతా మనం ఏం చెప్పుకున్నాం అంటే, సిలబస్ వచ్చి ఇవి జనరల్ స్టడీస్ అండి. జనరల్ స్టడీస్ అంటే యూ డోంట్ రిక్వైర్ కోచింగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ రిక్వైర్ కోచింగ్, ఇఫ్ యూ టేక్ కోచింగ్, దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజెస్. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఊరు నుంచి హైదరాబాద్కి వస్తున్నారు, మీరు జీపీఎస్ పెట్టుకొని ఓన్గా మీరు నడుచుకుంటూ రావచ్చు, బైక్లో రావచ్చు, లేదు మీరు ఆర్టీసీ బస్కో లేకపోతే ట్రైన్కో బుక్ చేసుకొని రావచ్చు. మీరు ఫస్ట్ టైం వచ్చారు, రెండోసారి వచ్చారు, మూడోసారి వచ్చారు, మళ్ళీ మూడోసారి తర్వాత మీకు తెలుస్తుందా ఎట్లా మీరు ముందే ప్లాన్ చేసుకుంటే ఎక్కడ మీకు కన్వీనియంట్ ఉంటుంది, ఎంత తక్కువ టైంలో మీరు వెళ్ళగలుగుతున్నారు, ప్లాన్ చేసుకుంటారు అనేది మీకు ఫస్ట్ 2-3 సార్లు ఫెయిల్ అయిన తర్వాత మూడోసారి తెలుస్తుంది. నేను ముందే టికెట్ బుక్ చేసుకుంటే చాలు, రేపు ఉగాది ఫెస్టివల్ వస్తుంది, బస్ టికెట్స్ ఉండదు, ఉన్నా కానీ ఎక్కువ రేట్ ఉంటుంది, ట్రైన్ టికెట్స్ అనేది ముందే బుక్ అయిపోయి ఉంటాయి. సో ఇక్కడ నీకేంటంటే కోచింగ్ ఇట్స్ జస్ట్ లైక్ ఏ సెల్ఫ్ కోచింగ్. అంటే ఇక్కడ సెల్ఫ్ కోచింగ్ చాలామంది చేస్తుంటారు. అదేవిధంగా మేబీ కార్పొరేట్ ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నేను ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళాలి, నేను జస్ట్ జీపీఎస్ తీసుకొని గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఇక్కడ నుంచి మీకు అక్కడ ఏదైనా రెస్టారెంట్కో లేకపోతే మీటింగ్ ఉందనుకోని అక్కడికి వెళ్ళారనుకోని పెట్టుకోవచ్చు. నాకేం చేస్తుందంటే రీసెంట్గా జస్ట్ 2 days ముందు ఒక అపాయింట్మెంట్ ఉంటే ఐ జస్ట్ స్పెండ్ లొకేషన్ పెట్టుకొని స్టార్ట్ అయితే నీకు జీపీఎస్లో ఏమని చూపిస్తుంది అంటే జస్ట్ 18 minutes చూపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళే కొందుకంతా నాకు 40 minutes పట్టేది. ఐఎమ్ జస్ట్ బ్లైండ్లీ ఫాలోయింగ్. అక్కడ కొన్నిసార్లు అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ జామ్ ఉంది మధ్యలో, కొన్నిసార్లు యూటర్న్ తీసుకోవాలి, రోడ్డు బ్లాక్ అవుతుంది. అదే నేను 2-3 సార్లు పోయేసి వచ్చిన తర్వాత ఐ నో దట్ రోడ్, ఐ నో దట్ వేర్ ఇట్ విల్ బీ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద ట్రాఫిక్, ఐ నో ది షార్ట్ కట్స్. నెక్స్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ జీపీఎస్ పెట్టుకొని పోతానా, ఫాస్ట్గా వెళ్తానా, ఆల్రెడీ ఉన్న హర్డల్స్ని నేను రిమూవ్ చేసుకుంటానా. సో సెల్ఫ్ కోచింగ్కి అదేవిధంగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్కి తేడా అదే అండి. రెండిట్లో అదే వెళ్తారు, మీరు గమ్యాన్ని చేరుకుంటారు, చేరుకోలేరు అంటున్నాను, చేరుకోలేరు అని చెప్పట్లేదు నేను, కానీ సెల్ఫ్ కోచింగ్లో ఇట్ టేక్స్ టైం, దట్స్ ఇట్. మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు, కొత్తగా ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ వేస్తుంటారు. మీరు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది ఉంది. అది నువ్వు ఓన్గా చదివినా కొంతమందికి ఇమీడియట్గా అర్థం అవ్వచ్చు, కొంతమందికి 2 సార్లు చదివిన అర్థం కాదు, కొన్నిసార్లు 4 సార్లు చదివిన అర్థం కాదు. ఒకసారి ఒక ఫ్యాకల్టీ కానీ మాస్టర్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన ఆల్రెడీ చదువుంటాడు, మీ ముందు చదువుంటాడు, మీకంటే ముందు అతను చదువుకొని ఉంటాడు, అతని క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో తెలుసు, కాబట్టి ఇమీడియట్గా ఒక 5 minutes క్లాస్ అన్నప్పుడు నీకు ఆ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. కోచింగ్కి సెల్ఫ్ కోచింగ్కి తేడా ఏంటంటే, సెల్ఫ్ కోచింగ్ అనేది నువ్వు కూడా బుక్స్ తీసుకుంటావు, చదువుకుంటావు, కానీ ఇట్ టేక్స్ టైం. ఎవరు సెల్ఫ్ కోచింగ్ చేయాలంటే మీరు ఆల్రెడీ 2nd year ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీలో ఉన్నప్పుడు కానీ అప్పుడు చేసుకోండి అంతే. ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్లో ఉన్నాను, నెక్స్ట్ June Julyకి అంతా నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది, డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది అంటే వాళ్ళు ఇప్పుడు సెల్ఫ్ కోచింగ్ తీసుకుంటే మీరు డిసడ్వాంటేజ్లో ఉంటారు. మిగిలిన వాళ్ళతో పోలిస్తే మనం వెనకబడిపోతాము. కాబట్టి ఈ కోచింగ్కి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్కి తేడా అదే.
నెక్స్ట్ నేనేం చెప్తున్నానంటే అసలు ఎగ్జామ్కి ఏం డిమాండ్, ఏం విధంగా ప్రిపేర్ అవ్వాలి. నేను ఫ్రెషర్ కావచ్చు, సీనియర్ ఆస్పిరెంట్ కావచ్చు. నేను ఇప్పుడు చెప్పబోయేది కానీ మీకు కానీ తెలిసినట్లయితే అసలు యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సింపుల్గా ఎఫెక్టివ్గా ప్రిపరేషన్ కావచ్చు. సే అజూమ్ దట్ everyone is there, immediately TGPS has given the notification, within 1 month you have the exam. 1 month టైం ఉంది, ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇచ్చాము. ఆల్మోస్ట్ 800 పోస్టులు ఉన్నాయి, లేదు 600 పోస్టులు ఉన్నాయి, లేదు 100 పోస్టులే ఉన్నాయి అనుకోండి. ఇమీడియట్గా ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చేసి 1 మంత్ తర్వాత ఎగ్జామ్ ఉంటే మీ యొక్క మైండ్ సెట్ ఏముంటుంది చెప్పండి. 1 మంతే టైం ఇచ్చారు, జస్ట్ 30 days టైం ఇచ్చారు. ఫస్ట్ సెట్ ఆఫ్ స్టూడెంట్ ఇంత టైంలో జరగదులే, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది. ఫస్ట్ సెట్ ఆఫ్ ఆస్పిరెంట్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, దే టేకింగ్ ద ఎక్స్క్యూజ్, దే ఆల్రెడీ ప్లాంటెడ్ ద రీజన్ ఫర్ రిలాక్స్. ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందేమో, లేదు అశోక్ నగర్లో వెళ్తే మళ్ళీ పోస్ట్పోన్ చేయాలనేసి ధర్నా చేస్తే సోషల్ మీడియాలో పోస్ట్పోన్ అవుతుందేమో. నెక్స్ట్ ఇంకొక సెట్ ఆఫ్ స్టూడెంట్, నేను రెడీగా ఉన్నాను, చదవాలనుకుంటున్నాను, కానీ ఆల్రెడీ కోచింగ్ అయిపోయింది, రివిజన్కి టైం సరిపోదు. రివిజన్ చేసుకోవడానికైనా టైం సరిపోతుందా? సరిపోదేమో ఒక సెట్. ఇంకో సెట్ ఏంటంటే ఫ్రెషర్స్ వస్తారు చూసా, ఈ ఫ్రెషర్స్ ఏమనుకుంటాడు, ఇంతవరకు కోచింగే తీసుకోలేదు, ఆల్రెడీ లాస్ట్ టైం గ్రూప్ 2 చూసుకుంటే జస్ట్ 780 మెంబర్స్కి మాత్రమే గ్రూప్ 2 జాబ్లు వచ్చినాయి, వాళ్ళు 6 years నుంచి చదువుతున్నారు, వాళ్ళతో నేను పోటీ పడలా, ఇప్పుడు కోచింగ్ స్టార్ట్ చేస్తే నాకు టైం సరిపోతుందా? సో ఇవంతా డిఫరెంట్ మైండ్ సెట్. ఇంకొక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే అందరికీ 30 days ఉంది, నాకైనా 30 days, నీకైనా 30 days. లెట్స్ సీ పాసిబిలిటీ హౌ మచ్ ఐ కుడ్ ఏబుల్ టు కంప్లీట్. దీన్నే డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ అంటారు. నీకు ఎలక్షనీరింగ్ చూడండి, ఇండియాలో ఎలక్షన్స్ జరిగేటప్పుడు, ఎలక్షన్స్ ఇంకొక 2 years తర్వాత ఉన్నాయనుకోండి, అన్ని పొలిటికల్ పార్టీస్ ఎప్పుడో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో పబ్లిక్ మీటింగ్స్ పెడుతుంటాయి. ఇంకా ఎలక్షన్ కోడ్ వస్తుందేమో అనుకున్నప్పుడు, కొద్దిగా అలర్ట్ అవుతాయి, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడము, సో ప్రెస్ మీటింగ్స్ ఎక్కువ పెట్టడము, సో పబ్లిక్ మీటింగ్స్ పెట్టడము, ఎమ్మెల్యేస్ అందుబాటులో ఉండడము. నెక్స్ట్ ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయిపోయింది, నోటిఫికేషన్ ఇచ్చేసినారు, ఒకే రోజు 2-3 సభలు పెడుతుంటారు. అదే పబ్లిక్. మోడీ సార్ ఆల్మోస్ట్ ఒకే రోజు 4-5 మీటింగ్లు కూడా పబ్లిక్ మీటింగ్లు పెడుతుంటాడు. ఒకరోజు కేరళలో, ఇంకోసారి తమిళనాడులో, ఇంకోసారి వెస్ట్ బెంగాల్లో, ఇంకోసారి అస్సాంలో, మళ్ళీ ఢిల్లీలో. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ప్రయారిటీ, యు ఆర్ ప్రయారిటైజింగ్. నెక్స్ట్ ఇది కాకుండా మళ్ళీ 1 day బిఫోర్ ద ఎలక్షన్స్, యూ సీ దట్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎలక్షనీరింగ్ విల్ బి డన్. మొత్తం పార్టీ వర్కర్స్ అంతా గ్రౌండ్ మీద ఉంటారు, వాళ్ళపై పలకరిస్తుంటారు, సో పాంప్లెట్స్ పంచుతుంటారు, కావాలంటే ప్రతిజ్ఞలు చేపిస్తుంటారు, ప్రతిజ్ఞ చేపిస్తే ఇంకోటి ఇస్తుంటారు, అది ఇచ్చినా కానీ వాళ్ళు మానిటర్ చేస్తుంటారు, ట్రాక్ చేస్తారు, ఓటు వేసావా లేదా, త్వరగా రా ఓటేయి, ఇక్కడ తీసుకో, స్లిప్ తీసుకున్నావా లేదా, ఓటర్ ఐడి ఉందా లేదా, ఓటర్ ఐడి లేకపోయినా పర్లేదు, ఆధార్ కార్డు ఉన్నా పర్లేదు. నౌ ద సేమ్ టైమ్ ఓన్లీ, ద సేమ్ మెథడ్ ఓన్లీ, అంటే బేస్డ్ ఆన్ ద టైమ్ యూ విల్ బి చేంజింగ్ ద స్ట్రాటజీ, దట్స్ ఇట్. నేను ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే స్ట్రాటజీ అంటే ఏం లేదు, రేపు ఎగ్జామ్ ఉంటే నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు, జస్ట్ 1 week తర్వాత ఎగ్జామ్ ఉంటే ఎలా ప్రిపేర్ అవుతావు, 1 month తర్వాత ఎగ్జామ్ ఉంటే ఏ విధంగా ప్రిపేర్ అవుతావు, 3 months తర్వాత ఉంటే ఎగ్జామ్ ఏ విధంగా ప్రిపేర్ అవుతావు, 6 months తర్వాత ఎగ్జామ్ ఉంటే ఏ విధంగా ప్రిపేర్ అవుతావు, 12 months తర్వాత ఎగ్జామ్ ఉంటే ఏ విధంగా ప్రిపేర్ అవుతావు. అసలు ఎగ్జామ్ డేట్ తెలియతే నాకు తెలియదు సార్. ఏపీలో అన్న మనకి రేపు జాబ్ క్యాలెండర్ అంట, ఆల్రెడీ పోస్టులు వచ్చేసినాయి, 122 పోస్టులు గ్రూప్ 1, 660 పోస్టులు వచ్చి గ్రూప్ 2 పోస్టులు వచ్చేసారు. జాబ్ క్యాలెండర్ రేపు ఇస్తున్నారు. జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు నోటిఫికేషన్, ఎప్పుడు ప్రిలిమ్స్, ఎప్పుడు మెయిన్స్ అనేది కూడా డేట్స్ అనేది మనకు తెలిసిపోతుంది. తెలంగాణలో కూడా ఆ విధంగా ఇస్తారా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు అనేసి వెయిట్ చేయకూడదు. నువ్వేం చేయాలి, అసలు ఎగ్జామ్కి ఏం కావాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే, ఏ ఎగ్జామ్స్కైనా ఫస్ట్ థింక్ దట్ సో దెర్ ఈస్ ఏ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ ఈస్ కాల్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దట్ ఈస్ నోన్ యాజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, ఈ 2 అయిన తర్వాత సో క్వశ్చన్స్, టెస్ట్ క్వశ్చన్స్, ఇది అయిపోయింది అనుకోండి, దెన్ ద ఫైనల్ ఎగ్జామ్.
ఒక ఆస్పిరెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేశాడు, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేశాడు, టెస్టులు రాశాడు. డోంట్ యూ థింక్ దట్ యూ విల్ బీ కాన్ఫిడెంట్? క్లారిటీ వచ్చిందా? కాన్సెప్ట్స్ చదువున్నావు, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చదువున్నావు, టెస్టులు రాసావు. టెస్టులు రాస్తుంటే నువ్వే టాప్ 10లో ఉన్నావు. సో ఇప్పుడు నేను చెప్పాను చూసారు మేకల ఉపేంద్ర, ఇక్కడ రాసిన ప్రతి టెస్ట్లో కూడా అతను కంపల్సరీ టాప్ 10లో ఉండాడు, ఫైనల్లో టాప్ 10లో. సచిన్ కావచ్చు, ప్రీతం రెడ్డి కావచ్చు, ఎవరైనా కానీ ఇక్కడ ఎగ్జామ్స్లో రాసేటప్పుడు దే యూజ్ టు కమ్ ఇన్ ద టాప్ 10. అంటే నీకు ఎగ్జామ్స్ రాయాలి అని నేను ఇప్పుడు ఎగ్జామ్ పెడతానని అనుకో, రేపు సండే పెడుతున్నాను అనుకోండి, నీ మైండ్ సెట్ ఇదే ఏదో ఒక రీజన్లో ఉంది ఇక్కడ. ఈ 9 కేసెస్లోనే ఉంటావు, ఈ 90%లోనే ఉంటావు నువ్వు మైండ్ సెట్. ఎప్పుడైతే ఇది దాటి ఈ కేసులోకి వస్తావో, పాజిటివ్ మైండ్ సెట్కి వస్తావో, అప్పుడే నీ యొక్క ప్రయత్నం అనేది రైట్ డైరెక్షన్లో ఉన్నట్టు, మిమ్మల్ని మీరు నమ్ముతున్నట్టు, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉన్నట్టు, నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు. మీరు నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నారంటే కంపల్సరీ చాలామంది మొన్న టీజీపీఎస్సీ కావచ్చు, కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ కూడా ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వల్ల వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది సైడ్ ట్రాక్ అయిపోయింది. వాళ్ళకి రావాల్సిన సర్వీస్ కూడా రాలేదు. చాలా జరుగుతున్నాయి, మనకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ చాలా ఉంటాయి. నోటిఫికేషన్ రాదేమో, వచ్చినా జరగదేమో, మొన్న జరిగింది కదా మళ్ళీ జరుగుతుందా, ఇవంతా పక్కకు పోయింది. చూడండి, టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్లో కూడా ఫస్ట్ ఫౌండేషన్ కోర్స్ అనేది అయిపోయింది, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ కోర్సు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి ఫైనల్ రిజల్ట్ ఇచ్చారు, ట్రైనింగ్ ఇంకొక 1 వీక్లో కంప్లీట్ అయిపోతుంది, ఇంక సర్వీస్ కూడా ఇస్తున్నారు. గ్రూప్ 3 వాళ్ళు జాయిన్ అయిపోయినారు, గ్రూప్ 4 వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు. కొంత డిలే అనేది కామన్, ఎందుకంటే దాదాపు 10 years తర్వాత నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఈ నోటిఫికేషన్లో నా పేరు ఉండాలి, నేను ఉండాలి అనేసి ఏదో ఒక ప్రయత్నం చేసి ఆపడానికి ప్రయత్నం చేశారు. కానీ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ ఆ విధంగా ఉండవు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జరిగిన కొన్ని తప్పిదాలు ఉంటాయి చూసారా, మళ్ళీ టీజీపీఎస్సీ అనేది కరెక్షన్ చేసుకుంటుంది. కాబట్టి మళ్ళీ అలానే ఉంటుందా అని నువ్వు కానీ అనుకున్నావంటే నీ పరిస్థితి అలానే ఉంటుంది, నీ జీవితం అలానే ఉంటుంది. ఎప్పుడైతే నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ సర్కిల్ కావచ్చు, నీ ఇన్స్టిట్యూట్ కావచ్చు, నీ స్టడీ హాల్ కావచ్చు, నీ హాస్టల్ కావచ్చు, నీ పక్కనోడు పాజిటివ్గా ఉన్నాడంటే నీ ప్రయత్నం అనేది పాజిటివ్గా ఉంటుంది. అతను నెగిటివ్ మైండ్ సెట్ ఉంది, రాదులేరు ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చినా తక్కువ పోస్టులు ఉంటాయి, అసలు మళ్ళీ టీజీపీఎస్సీ మీద నాకు నమ్మకం లేదు. నీకెవరు కావాలా? టీజీపీఎస్సీకి నీ నమ్మకం కావాలా? అవసరం లేదు. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగ సంస్థ. నువ్వెన్ని చెప్పుకున్నా దానికేం అవసరం లేదు, తన పని తను చేసుకుంటూ పోతుంది. ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. నువ్వు నీ పని నువ్వు చేయట్లేదు, నీ పని చేయట్లేదు. అది చేయకుండా సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ పెట్టుకుంటా, దాని దగ్గర కామెంట్ పెట్టుకుంటా, టెలిగ్రామ్లో ఏదో వచ్చే మెసేజ్లకి వీటికంతా దాని మీద నువ్వు డిస్ట్రాక్షన్ అవుతూ నీ టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నావు. ఇక్కడ నేను చెప్పాను, పీవైక్యూస్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్, ఇవి కానీ నువ్వు కానీ కంప్లీట్ చేస్తున్నావంటే యూ హ్యావ్ డన్ ద ప్రిపరేషన్, యూ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రిపరేషన్. ఇది చేయడమే సీనియర్ ఆస్పిరెంట్ అయినా ఫ్రెషర్ అయ్యి నీవు కంప్లీట్ అయిపోయిందని, సార్ నేను కోచింగ్ అయిపోయింది, లాస్ట్ ఇయర్ రాశాను అన్న వాళ్ళకి నేను మళ్ళీ కోచింగ్ తీసుకోమని చెప్పను. ఇమీడియట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటంటే గ్రూప్ 1 క్వశ్చన్స్, గ్రూప్ 2 క్వశ్చన్స్, గ్రూప్ 3 క్వశ్చన్స్, గ్రూప్ 4 క్వశ్చన్స్, యూపీఎస్సీ క్వశ్చన్స్, ఒక్కొక్క సబ్జెక్ట్కి మినిమం 500 క్వశ్చన్స్ తీసుకోడు, డైరెక్ట్గా క్వశ్చన్ నుంచే తీసుకోడు. నేను నిన్న ఉపేంద్రతో మాట్లాడుతుంటే, సార్ నేను ఎప్పుడు ఒకసారి అతను ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. ఏంటంటే, సార్ మా స్టూడెంట్ నా ఫ్రెండ్ ఒక అతను, నేను పాలిటీ 2 సార్లు చదివేసి పక్కన పెట్టాను, అడ్జర్న్మెంట్ సైన్ అయ్యంటే అని అడిగాడు, నాకు గుర్తు రాలేదు. ఇంకా నా బ్రెయిన్ ఏం చెప్పింది, అడ్జర్న్మెంట్ సైన్ అయ్యి ఈ బుక్లో ఉందా అనే క్వశ్చన్ మార్క్ కూడా వచ్చింది. దెన్ ఐ రియలైజ్ దట్ మళ్ళీ బుక్ చదివినా కానీ అంతే పరిస్థితి. ఆ రోజు నుంచి పుస్తకాలంతా పక్కన పెట్టేశాను. సో తను ఓన్లీ టెస్ట్ సిరీస్ రాసేవాడు. కోచింగ్ ఒకసారి అయిపోయింది. సో క్వశ్చన్ పేపర్ తీసుకోవడము, ఇంకొక మెథడ్ కూడా చెప్పాడు. ఏంటంటే, సో ఫెయిల్యూర్ నోట్స్, అదే ఎగ్జాంపుల్ నేను చాలామందికి కూడా చెప్తుంటాను. ఈ ఫెయిల్యూర్ నోట్స్ ఏంటంటే, నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు, సిలబస్ అయిపోయింది, రివిజన్ అయిపోయింది అనుకో, క్వశ్చన్ పేపర్ని టెస్ట్ పేపర్ లాగా తీసుకుంటావు. అదంతా నాకు సిలబస్ అవ్వలేదు, రివిజన్ అవ్వలేదు, కోచింగ్ అవ్వలేదు, ఇమీడియట్గా క్వశ్చన్ పేపరు విత్ ఎక్స్ప్లెనేషన్ పేపరే మీ యొక్క రీడింగ్ మెటీరియల్. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్న 100 pages కంటే కూడా క్వశ్చన్ పేపర్లో ఉన్న 10 pages ఈజ్ మోర్ రిలవెంట్. అగైన్ ఐ రిపీట్, మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న 100 pages కంటెంట్ కంటే కూడా క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చిన 10 questions విల్ హ్యావ్ మోర్ రిలవెన్స్. నీకు ఇదేంటంటే ఇక్కడ నీకు ధైర్యం లేదు, క్వశ్చన్ పేపర్ చూడడానికి నీకు నమ్మకం లేదు. నువ్వేమనుకుంటున్నావు, సిలబస్ అవ్వలేదు, రివిజన్ అవ్వలేదు, అదైతే నేను ఈజీగా సాల్వ్ చేస్తాను అనుకుంటున్నావు. కైండ్లీ రిమెంబర్ దట్ సిలబస్ అవ్వదు, రివిజన్ అవ్వదు.
అది 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, దేనికి సిలబస్ అవ్వదు. ఆ సిలబస్ అవ్వాలి, రివిజన్ అవ్వాలంటే దాదాపు నువ్వు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ప్రతిరోజు 4 అవర్స్ 6 అవర్స్ చదువుకుంటా వస్తే ఇప్పటికి నీకు ఒకసారి కంప్లీషన్ అనేది అవుతుంది. సరే ఇంకెలా చదవాలి, ఏం చదవాలంటే అగైన్ డే 1 నుంచి కూడా ఎన్ని ఓరియంటేషన్లు అయినా కానీ నేను ఇదే చెప్తుంటాను, ఇదే చేయాలి, ఇదే డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. ఈ 3 సర్కిల్స్ తెలుసుకోవడానికి అశోక్ నగర్లో నీకు 2 సంవత్సరాలు టైం పడుతుంది. అవునండి, ఒక సీనియర్ ఆస్పిరెంట్ అడగండి, నేను చెప్పిన ఈ 2 సర్కిల్స్ గురించి తెలుసుకునే దానికే నీకు 2 years పడుతుంది. మీకు విలేజెస్లో ఒక మెథడ్ ఉంటుంది, మెకెన్జై మోడల్ అని. దాన్నే మనము మీరు స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకోండి, చిన్నపిల్లలు 5 years 6 ఉన్న వారికి ఏం చేస్తారంటే బాబాయ్ కానీ లేకపోతే మామ వరుస అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఏం తీసుకువెళ్తారంటే తీసుకెళ్ళి బావిలో ఇసిరేస్తాడు. నీకు తెలుసు అతను మునిగిపోవడానికి, కానీ అతనికి ఏమనిపిస్తుంది, బావిలో దూకితే అసలు మీరు ఫస్ట్ టైం చూసినాడంటే అసలు బలవంతంగా తీసుకుని 2 మనుషులు తీసుకుని వచ్చి బావిలో వేస్తారు. భయం పోతుంది. ఫస్ట్ నీకు ఎప్పుడైతే ఎగ్జామ్ అంటే భయం పోతుందో ఆటోమేటిక్గా ప్రిపరేషన్కి వెళ్తుంది. అట్లా కాకుండా ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ మెథడ్ అని వస్తుంది హైదరాబాద్లో. స్విమ్మింగ్ పూల్స్ అని ఉంటాయి, 3 months కోర్సు, సమ్మర్ క్యాంపు. వాళ్ళు ఏం చేస్తారు, సమ్మర్ క్యాంప్ అని 40 days కోర్సు. ఫస్ట్ 1 step 2 steps 3 feet డెప్త్ పెంచుకుంటూ వెళ్ళి అతను స్విమ్మింగ్ ఫస్ట్ లెఫ్ట్ రైట్ ఇవన్నీ నేర్చుకునేందుకు నీకు అతనికి 6 months ఫీజు వస్తుంది. ఇతనికేమో స్విమ్మింగ్ అనే భయం ఇంకా ఉంటుంది. ఇక్కడ విలేజ్ మెథడ్ ఏంటి, డైరెక్ట్గా వెల్లో తోసేస్తాం. నీకేంటంటే దిస్ ఈజ్ ద వెల్ మెథడ్, దీనే రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్. నీకు నేనేం చెప్తున్నాను, సిలబస్ అవ్వలేదా డోంట్ వరీ, రివిజన్ అవ్వలేదా డోంట్ వరీ, కోచింగ్ కూడా అవ్వలేదా డోంట్ వరీ, ఇమీడియట్లీ యూ టేక్ ద క్వశ్చన్ చదువు, ఆప్షన్స్ చూడు, ఎక్స్ప్లెనేషన్ చూడు, నీకు అర్థమైందా లేదా, దాని నుంచి నేర్చుకో. లేదు నీకు ఆ ఇచ్చిన క్వశ్చన్స్లో ఒక స్టేట్మెంట్ తెలియట్లేదు, దాన్ని మాత్రం గూగుల్ చేసుకో. ఈ మెథడ్లో నీకేమవుతుందంటే క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూషన్ పోతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎప్పటికీ గుర్తుంటుంది, ఎప్పటికీ నీకు ఎగ్జామ్ అనేది గుర్తుంటుంది. అది సీనియర్ ఆస్పిరెంట్స్ చేయాల్సిన ఫస్ట్ స్టెప్. ఇక్కడ పీవైక్యూస్, యూపీఎస్సీ పీవైక్యూస్ కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, అస్సాం కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్స్ అయినా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో ఫారెస్ట్ కవర్ ఎంత ఉందనేసి మీకు ఒక క్వశ్చన్ అడిగాడు అనుకోండి, మేబీ మధ్యప్రదేశ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో. అదే క్వశ్చన్ నువ్వు తెలంగాణ చదువుతున్నావు అనుకోండి, జస్ట్ రీప్లేస్ మధ్యప్రదేశ్ విత్ తెలంగాణ, జస్ట్ రీప్లేస్ మధ్యప్రదేశ్ విత్ ఆంధ్రప్రదేశ్, దట్స్ ఇట్. నేచర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ సేమ్ అండ్ అడాప్టింగ్ టు యువర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అంతే. సార్ ఆ క్వశ్చన్స్ నాకు ఎట్లా రిలవెంటు, నేను ప్రిపేర్ అవుతున్నది ఏమైనా ఎంపీపీఎస్సీకా, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కా, టీజీపీఎస్సీ కదా అంటారు. నో, సేమ్ ఓన్లీ. ఇప్పుడు నేను టీజీపీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్ చెప్తున్నాను, ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత డైలీ టెస్ట్ ఇవే పెడతాను. అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అస్సాము, ఛత్తీస్గఢ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, వీటి నుంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ నువ్వు కానీ ప్రాక్టీస్ చేసినప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా లేదా. ఇక్కడ నువ్వు సీనియర్ ఆస్పిరెంట్ అనుకోండి, ఇమీడియట్గా పీవైక్యూస్ తీసుకో. ఒక్కో సబ్జెక్ట్కి ఫస్ట్ 500 క్వశ్చన్స్తో స్టార్ట్. హిస్టరీ చదువుతున్నావు, హిస్టరీ మీద ఒక 500 క్వశ్చన్స్ పీవైక్యూస్ తీసుకున్నావు అనుకోండి. సిలబస్ ఒకసారి చదివేసినావు అనుకోండి, సిలబస్ ఈజ్ కంప్లీటెడ్. నేను ఇప్పుడు క్లాస్లో కూడా మల్టిపుల్ టైమ్స్ చెప్తుంటాను, సిలబస్ అయిపోయిందంటే ఫస్ట్ ఓరియంటేషన్ క్లాసెస్ సిలబస్ అనేది పాయింట్ బై పాయింట్ రాపించి ఆ సిలబస్ ఒక 2 రోజుల తర్వాత ఎగ్జామ్ పెడతాను. సిలబస్లో ఏదైతే ఉందో అదే నువ్వు రాయాలి. దట్ విల్ కంప్లీట్ యువర్ సిలబస్, దట్స్ ఇట్. సిలబస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు, అవునా, సిలబస్ కంప్లీట్ అయిపోయింది అనేసి మెంటల్గా నీకు రిజిస్టర్ అయింది. బుక్స్ చదివితే కదా సిలబస్ కంప్లీట్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఇమీడియట్గా పీవైక్యూస్ సాల్వ్ చేయాలి అనే ధైర్యం వస్తుంది. నీకు క్వశ్చన్ తెలిసి నీకు ఆన్సర్ వచ్చింది అనుకో, టిక్ పెట్టుకో. ఆన్సర్ రావట్లేదు, ఒక స్టేట్మెంట్ నీకు తెలియట్లేదు, అప్పుడు జస్ట్ ఆ స్టేట్మెంట్ మాత్రమే గూగుల్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ వెల్ సింపుల్ ఎగ్జాంపుల్. మీకు లక్ష్మీకాంత్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని ఫస్ట్ చాప్టర్ ఉంటుంది. దాంట్లో మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 నుంచి మనకి డిఫరెంట్ చట్టాలు ఉంటాయి. 1773, 1781, 1784, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793, 1813, 1833, 1853, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861, 1892, 1909, 1919, 1935, 1947. ఈ చట్టాలంతా నేను బుక్ చదివి గుర్తుపెట్టుకోలేదు, పీవైక్యూస్ ద్వారానే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ క్లారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, సో ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఇంట్రడ్యూస్డ్. మీకు క్వశ్చన్ ఇచ్చుంటాడు. సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813
అండ్ 1833, 1853, 1909. నువ్వు 100 సార్లు బుక్ చదువు, నీకు కన్ఫ్యూషన్స్. ఇది ఎప్పుడు పోతుందంటే నీకు తప్పు చేస్తావు. ఇక్కడ పీవైక్యూ చూసినప్పుడు నువ్వు తప్పు చేస్తావు, లేకపోతే నీకు తెలియదు. అప్పుడు నువ్వు ఆ క్వశ్చన్ ఓపెన్ చేస్తావు, అప్పుడు నీకు తెలుస్తుంది. సో 1833 అనేది ఇట్ అటెంప్టెడ్ టు ఇంట్రడ్యూస్ ఓపెన్ కాంపిటీషన్ ఇన్ ద సివిల్ సర్వీసెస్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్. యాక్చువల్ ఇంట్రడక్షన్ హ్యాపెన్స్ త్రూ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఆ లైన్ అనేది నీకు గుర్తుంటుంది, ఆ లైన్ అనేది నీకు క్లారిటీ వస్తుంది. బుక్ చదివితే కాదు. సో అప్పుడు మాత్రమే ఈ కన్ఫ్యూజన్ పోయి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఈ క్వశ్చన్స్ నువ్వు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తావు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మళ్ళీ మ్యాగజైన్స్ కాదు. ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ మీరు న్యూస్ పేపర్ చదువుకోవాలి. అది గ్రూప్ 2కైనా గ్రూప్ 1కైనా న్యూస్ పేపర్ చదువుకోవాలి. ఈ మధ్య మనకి మ్యాగజైన్స్ వచ్చేసాయి. సో మ్యాగజైన్ చదువుతావా, న్యూస్ పేపర్ చదువుతావా, యువర్ చాయిస్. కానీ న్యూస్ పేపర్ మాత్రం నువ్వు చదవాలి. న్యూస్ పేపర్ ఎలా చదవాలి, ఏ విధంగా మనం నోట్ మేకింగ్ చేసుకోవాలనేది, సో దట్స్ ఆల్సో ఒక సపరేట్ సెషన్ కాబట్టి దాన్ని ఇంకొక కంటెక్స్లో చెప్తాను. కానీ ఇక్కడ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే న్యూస్ పేపర్ ఒక హాఫ్ అన్ అవర్ చదివి డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ మీకు మార్కెట్లో ఏది దొరికినా దాని చేయండి. దానివల్ల ఏమవుతుందంటే క్విజ్ చేసినప్పుడు క్వశ్చన్లో 4 స్టేట్మెంట్స్ ఇచ్చుంటాం కదా, నీకు 10 క్వశ్చన్స్ రాస్తున్నావు అనుకోండి, దాంట్లో ఒకటే తెలుసు, డోంట్ వరీ. కార్గ్ ఐలాండ్ ఎక్కడ ఉంది అనేసి ఒక క్వశ్చన్. కార్గ్ ఐలాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? పర్షియన్ గల్ఫా, రెడ్ సీనా, మెడిటేరియన్ సీనా, సౌత్ చైనా సీనా. నేను ఇప్పుడు ఆ కార్గ్ ఐలాండ్ అనేది ఈ మధ్య న్యూస్లో ఉంది. ఇప్పుడు గుర్తుంటుంది, ఒక 1 వీక్ తర్వాత కార్గ్ ఎక్కడుంది అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. ఈ కార్గ్ ఐలాండ్కి ఇచ్చేటప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చింటాను. కార్గ్ ఐలాండ్ ఈజ్ లొకేటెడ్ నియర్ టు ఇరానియన్ కోస్ట్ ఇన్ పర్షియన్ గల్ఫ్. సిమిలర్లీ సొకోత్రా ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్, హోర్మోజ్ ఐలాండ్ ఈజ్ లొకేటెడ్ అని ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చింటాను. ఆ పాయింట్సే నీ పాయింట్స్. అట్లా కాకుండా కంపైలేషన్స్, మంత్లీ మ్యాగజైన్స్ నువ్వు చదువుకుంటూ కూర్చున్నావు అంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంటే కూడా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ పేజెస్గా ఇంకా చెప్తున్నారంటే కరెంట్ అఫైర్స్ అంటే ఒక భూతంలాగా చూపిస్తున్నారు. పెద్ద పెద్ద మ్యాగజైన్స్ 200 పేజెస్ 300 పేజెస్ అన్నీ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కార్ అవార్డ్స్ 2 రోజుల ముందు డిక్లేర్ చేశారు. అన్నీ వచ్చిన ఆస్కార్ అవార్డ్స్ అంతా రాసేస్తుంటారు బుక్లో. దట్స్ నాట్ ది ప్రిపరేషన్. దెర్ ఇస్ అ వన్ క్లాసిక్ సేయింగ్, మొత్తం 395 ఆర్టికల్స్ చదువుకో, నా నోట్స్లో మొత్తం చెప్పాను, ఏ ఆర్టికల్ నీకు బయట పోదు, అన్ని క్వశ్చన్స్ నా నోట్స్ నుంచి వస్తాయి. దట్ ఈస్ నాట్ ఏ ప్రిపరేషన్ అండి. ఉన్నదే 395 ఆర్టికల్స్, అన్నీ నువ్వు ప్రిపేర్ అవ్వు, అన్నీ నువ్వు గుర్తుపెట్టుకో, ఏది బయటకు వెళ్ళదంటే నువ్వేమవుతావు? పిచ్చోడు అయిపోతావు. పిచ్చోడు అయిపోయి అశోక్నగర్లో ఇంక ఇది నా సమస్య, ఇది నాకు గుర్తుండదు, అందరూ గుర్తుపెట్టుకుంటున్నారేమో, నేనే గుర్తుపెట్టుకోవట్లేదు, నాకే బ్రెయిన్ పనిచేయట్లేదు, మిగిలిన వాళ్ళందరికీ బ్రెయిన్ పనిచేస్తున్నదేమో అనుకుంటా. అది కాదండి ప్రిపరేషను. ఏది గుర్తుపెట్టుకోవాలని నీకు తెలియాలి, ఏది వదిలేయాలనేది నీకు గుర్తుండాలి. అందుకోసమే కరెంట్ అఫైర్స్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్ క్విజ్ ఏదైనా పర్లేదు, నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్ క్విజ్ డైలీ ఒక 10 క్వశ్చన్స్ నువ్వు కానీ ప్రాక్టీస్ చేసినావంటే నీకు కంటెక్స్ట్ తెలుస్తుంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది తెలుస్తుంది. ఈ మధ్య ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్, డైలీ న్యూస్ అనాలిసిస్, డైలీ ప్రతిరోజు ఒక 20 పేజెస్ దాకా ఇస్తున్నారు కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు 20 పేజెస్ అవసరం లేదండి. ఏదైనా ఒక మ్యాగజైన్ ప్రతిరోజు 2 పేజెస్ కంటే ఎక్కువ ఇస్తున్నారంటే దే ఆర్ డంపింగ్ ద కంటెంట్, దే ఆర్ నాట్ గివింగ్ ద కంటెంట్. వాళ్ళు దాని మీద మీకు ఎలాంటి వర్క్ చేయట్లేదు. దాన్ని మనం ఇన్ఫోడెమిక్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? ఇన్ఫోడెమిక్. పాండమిక్ లాగా ఇన్ఫోడెమిక్, ఓవర్ ఫ్లడింగ్ విత్ ద ఇన్ఫర్మేషన్. నీ నెత్తినేసేసి నువ్వు చదువుకో అని చెప్పడమే ఇన్ఫోడెమిక్. నువ్వేమవుతుంటావు? ఇంత నేర్చుకోవాలా అనేది నీకు స్ట్రెస్ అయిపోతుంది. సో నేనేం చెప్తున్నానంటే ఎదర్ యూ రీడ్ ద న్యూస్ పేపర్ ఆర్ యూ డోంట్ రీడ్ ద న్యూస్ పేపర్, డైరెక్ట్లీ టేక్ ద క్వశ్చన్. ఎప్పుడైతే నీ క్వశ్చన్ తీసుకోగలను, సాల్వ్ చేయగలను, దాని నుంచి నేర్చుకుంటాను అని ఎప్పుడైతే నీ మైండ్ సెట్ వస్తుందో అదే నీ యొక్క ప్రిపరేషన్ అండి. అదే నీ యొక్క సక్సెస్కి ఫస్ట్ స్టెప్పు, నెక్స్ట్ స్టెప్పు, ఆల్ స్టెప్స్. అర్థమైందా? అట్లా కాకుండా బుక్ తీసుకొని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదువుకుంటూ కూర్చుంటానంటే చదువుకుంటానే కూర్చుంటా. నాలెడ్జ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇన్ఫోడెమిక్ అయిపోతాను. పాండమిక్ లాగా నువ్వు ఇంకొక డెమిక్ అవుతావు. సో ఇక్కడ ఈ సర్కిల్ను నువ్వు అర్థంగానే చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావంటే అప్పుడు నువ్వు సక్సెస్ వచ్చినట్టు. మళ్ళీ నీకు చెప్తున్నాను, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం, కరెంట్ అఫైర్స్ క్విజ్
డైలీ 10 చాలు. ఇంకా చెప్పాలంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఒక 5 క్వశ్చన్స్, స్టేట్ లెవెల్లో ఒక 5 క్వశ్చన్స్. ఎందుకంటే మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి తెలంగాణ ప్లస్ నేషనల్ ఇంటర్నేషనల్. ఈ క్వశ్చన్స్ క్విజ్ నువ్వు సాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ప్రిసైజ్గా చదువుతావు. ప్రతి పాయింట్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో చేస్తుంది. అది కూడా మీరు క్విజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ మధ్య చాట్ జీపీటీ క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయండి. దానివల్ల ఏమవుతుందంటే చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. చాట్ జీపీటీ ఈస్ నాట్ ఫర్ యువర్, చాట్ జీపీటీ ఈస్ ఫర్ లేమెన్, నాట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎందుకు చెప్తున్నానంటే చాట్ జీపీటీలో మళ్ళీ నువ్వు వెతుక్కోవాలి, మళ్ళీ నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. దాంట్లో మీకు చాట్ జీపీటీలో నీకు ఏదైనా అంశం అర్థం కాలేదనుకోండి, టైప్ చేసి దాని గురించి అర్థం చేసుకోవడానికి మాత్రమే వాడుకోండి. కానీ ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్కి చాట్ జీపీటీ కాదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. ఎందుకంటే ఎల్ఎల్ఎం మోడల్స్ అంటాం వీటిని, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అదేం చేస్తుందంటే మీరు ప్రాంప్ట్ ఇచ్చిన వెంటనే ఇమీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ హరీ బరీలు ఏం చేస్తుందంటే ఏదో ఒక కంటెంట్, దానికి దొరికిన కంటెంట్ అంతా తీసుకొని వచ్చి మనకు తెలిసే విధంగా చెప్తుంటారు. కంటెంట్ మాత్రం చాలా ప్రాపర్గా కనిపిస్తుంది. సో కాబట్టి చాట్ జీపీటీని మీరు నమ్ముకున్నారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు. ఏ టూల్స్ అనేది ఇప్పుడు ఈ మధ్య ఎక్కువైపోవడం వల్ల ఏ బేస్డ్ కరెంట్ అఫైర్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్య చాలా మంచిగా యానిమేషన్స్ వేసి 3Dలో పెట్టి అవంతా బూతులు కొడుతున్నారు, తప్పులు కొడుతున్నారు. మీకు తెలియట్లేదు. జస్ట్ 0.005 మార్క్స్ కూడా మీ యొక్క సర్వీస్ అనేది డిఫర్ చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ రావాల్సింది నాన్ ఎగ్జిక్యూటివ్ వస్తుంది. ఎగ్జిక్యూటివ్ వచ్చినా కానీ మీకు మంచి సర్వీస్ రావట్లేదు. నేనేం చెప్తున్నానంటే క్విజ్ నీకు తెలిసిపోతుంది, అతను ప్రైమరీ సోర్స్ ఇస్తున్నాడా, సో సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు, గవర్నమెంట్ సోర్స్ నుంచి తీసుకున్నాడా లేదా అని క్విజ్గా నువ్వు కానీ రాయగలిగినావంటే ఆటోమేటిక్గా కరెంట్ అఫైర్స్ అనేది నవ్ ఐ హ్యావ్ ఆన్సర్. నేను చెప్పే ప్రతి ఒక్కరికి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే న్యూస్ పేపరు ఏదైనా పర్లేదు, ఈనాడు కావచ్చు, హిందూ కావచ్చు, ఒక 10 minutes చదువు, 1 hour చదువు, నాట్ మోర్ దాన్ 1 hour. 2 అంశాలు మాత్రమే నోట్ చేసుకో, మొత్తం కాదు, న్యూస్ పేపర్ కాదు. ఆ 2 అంశాల మీద ఒక 4 పాయింట్స్ నోట్ చేసుకో. దానికి ముందు నువ్వు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేస్తున్నావు కదా కరెంట్ అఫైర్స్. ఎప్పుడైతే నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేస్తుంటావో ఆటోమేటిక్గా ఏది వదిలేయాలని తెలుస్తుంది. ఎప్పుడైతే నీకు ఇది ఫోకస్ కాదు అని తెలుస్తుందే నీ యొక్క ప్రిపరేషన్ అనేది సింప్లిఫై అయిపోతుంది. నెక్స్ట్ ఈ 2 అయిన తర్వాత టెస్ట్ సిరీస్ కంపల్సరీ రాయాలండి. టెస్ట్ సిరీస్ రాసినప్పుడు నువ్వు ప్రజెంట్ ఏ లెవెల్లో ఉన్నావు, టెస్ట్ సిరీస్ విల్ గివ్ ఆపర్చునిటీ టు రెక్టిఫై యువర్ మిస్టేక్స్, నాట్ జస్టిఫికేషన్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ రెక్టిఫికేషన్ బదులు జస్టిఫికేషన్ ఉంటుంది. వాడు ఏమంటాడంటే అసలు ఈ విధంగా పెట్టరు, సివిక్స్ అంటే ఈ విధంగా అన్నెసెసరీ ఏదో పడితే అది అడుగుతుంది, ఇంత డీప్గా అడగడు, ఇంత మల్టీ స్టేట్మెంట్ అడగడు, ఇంత ఫోకస్ అడగడు అనేసి అతనే డిసైడ్ అయిపోతుంటాడు. ఎప్పుడైతే నువ్వు నిన్ను సొలేస్ చేసుకుంటున్నావో, సమర్థించుకుంటున్నావో, నువ్వు ప్రిపరేషన్లో లేవని. యూ హ్యావ్ టు రెస్పెక్ట్, యూ హ్యావ్ టు ఫోకస్, యూ హ్యావ్ టు ట్రస్ట్ వన్ సెంటర్. అది ఏదైనా పర్లేదండి, కోచింగ్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, ప్రిపరేషన్ కావచ్చు, టెస్ట్లు కావచ్చు, మెంటర్షిప్ కావచ్చు. నువ్వు ఒకదాన్ని నమ్మాలి, ఒక సోర్స్ని నువ్వు నమ్మాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆల్వేస్ నీకు డిస్ట్రాక్షన్ అయిపోతుంది. నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యావు అనుకో, మీ ఫ్రెండ్ వేరే దగ్గర జాయిన్ అయ్యింది. లేదు నువ్వు ఒక దగ్గర క్విజ్ రాస్తున్నావు, అతను ఇంకో దగ్గర క్విజ్ చేస్తున్నావు. నువ్వు ఒక మ్యాగజైన్ చదువుతున్నావు, అతను ఒక మ్యాగజైన్ చదువుతాడు. నువ్వు ఒక నోట్ మేకింగ్ చేసుకుంటున్నావు, అతనేమో కంపైలేషన్ చదువుతుంటాడు. ఆల్వేస్ నీకు అనిపిస్తుంది అతను సోర్స్ బాగుంది, నాది బాగాలేదేమో, నాది సరిపోతుందా, ఆ బుక్ నుంచి వస్తున్నాయి. ఇట్లా నీకేమనిపిస్తుంది అంటే క్రాస్ కంపారిజన్ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఒక దాన్ని నువ్వు నమ్ముతావో, దానికి స్టిక్ ఆన్ అవుతావో, దాన్ని మల్టిపుల్ టైమ్స్ నువ్వు రివిజన్ చేస్తావో, అదే కూడా మల్టిపుల్ టైమ్స్ ర్యాంకర్స్ నుంచి మీకు రిపీట్ అవుతుంటుంది. జస్ట్ ఒక ఫ్యూ డేస్ ముందు లాస్ట్ వీక్ వేణు మన్నం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్టేట్ టాపర్ 300కి 245.33 స్టూడెంట్ ఆఫ్ సివిక్స్ సెంటర్. ప్రౌడ్లీ ఐఎమ్ సేయింగ్ దట్. అతను చెప్పిన ప్రతి ఒకటి ఏంటంటే ఒక సోర్సు, ఒక మెటీరియల్, ఒక సెంటరు, ఒక ఇన్స్టిట్యూటు నువ్వు నమ్ముకో, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చెయ్యి, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చెయ్యి, అప్పుడు నువ్వు సక్సెస్ వెళ్తావు. ఇది కొంచెంసేపు, అది కొంచెంసేపు, అన్నీ కొంచెంసేపు చదువుతున్నావు అంటే నీకు దేని మీద ఫోకస్ ఉండదు, దేని మీద మనం నమ్మం. అట్లాగా నువ్వు చేయకపోతే ప్రిపరేషన్ అంతా డిస్ట్రాక్షన్ అయిపోతుంది. నువ్వు ఒక బుక్ చదువుతూ ఉంటావు, నీ ఫ్రెండ్ ఇంకో బుక్ చదువుతూ ఉంటాడు, నీకేమనిపిస్తుంది దాంట్లోనే బాగుందేమో అనుకుంటాను. ఇక్కడ నేనేం చెప్తున్నాను, పీవైక్యూ సాల్వ్ చేయి, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చేయి, టెస్ట్ సిరీస్ చేయి. టైం అంటే వీటిని మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేసుకో. టెస్ట్ సిరీస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ క్విజ్. నీకు ఇంకా టైం ఉందా?
వేరే ఇన్స్టిట్యూట్ అని చెప్తున్నావు కదా, వాటి యొక్క క్వశ్చన్ పేపర్లు తీసుకో, వాటి యొక్క మెటీరియల్ కాదు, వాటి యొక్క క్వశ్చన్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సివిక్ సెంటర్లో నువ్వు రాసావు, 2-3 మ్యాచ్లు రాసావు, మీ ఫ్రెండ్ వేరే సెంటర్లో రాస్తున్నాడు, అతను క్వశ్చన్ పేపర్లు తీసుకో, నువ్వు సాల్వ్ చేయగలుగుతున్నావా లేదా, అంతే. మెటీరియల్ కాదు, నేనేం చెప్తున్నాను, వేరే సెంటర్స్ కూడా నువ్వు క్వశ్చన్ పేపర్స్ తీసుకో, వాటిని కూడా ప్రాక్టీస్ చేయి టైం ఉంటే. ఇంకా నీకు చెప్పాలంటే ఇవి చేసేదానికే నీకు టైం సరిపోదు. పీవైక్యూస్, కరెంట్ అఫేర్స్ క్విజ్, టెస్ట్ సిరీస్ ఒక సెంటర్ చేసేదానికే సరిపోదు. ఇవన్నీ నీకు రావడం కోసమే నువ్వు కోచింగ్ నీకు ఫస్ట్ టైం చెప్పాను చూసారా, ఫ్రెషర్స్కి ఇది ఈ భయం పోవడం కోసమే. సే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది, పాలిటీలో నువ్వు కోచింగ్ జాయిన్ అయ్యావంటే, కోచింగ్ జాయిన్ అయితే నేనేం చెప్తున్నానంటే మళ్ళీ నువ్వు టెక్స్ట్ బుక్ చదవకూడదు. సరే ఎన్సీఆర్టీ చదవాలా, ఎస్సీఆర్టీ చదవాలా, స్టాండర్డ్ బుక్స్ చదవాలా, తెలుగు అకాడమీ బుక్స్ చదవాలా, ప్రతి ఒక్కరు చాలామంది ర్యాంకర్స్ నేను అది చదివాను చెప్తూ ఉంటారు. నేనేం చెప్తున్నానంటే సివిక్ సెంటర్లో నువ్వు కోచింగ్ జాయిన్ అవుతున్నా అంటే నువ్వు చదవాల్సింది ఇక్కడ నీకు క్లాస్ చెప్తున్నాను, దాంతోపాటు నువ్వు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఈ రన్నింగ్ నోట్స్ అయిపోయిన తర్వాత ఫ్రెషర్స్కి ఈ రన్నింగ్ నోట్స్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒకసారి చదివేసే. ఫర్ ఎగ్జాంపుల్ 2 అవర్స్ క్లాస్ వింటున్నావు, నీకు ఒక 5-6 పేజెస్ రాసుంటావు క్లాస్లో ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ ఫాస్ట్గా నోట్ చేసుకోగలగాలి. నువ్వు వింటూ నీ బ్రెయిన్తో పాటు పెన్ను కూడా కదలాలి, ప్రిసైజ్గా నువ్వు నోట్ చేసుకోవాలి. అదే నీ యొక్క రీడింగ్ మెటీరియల్ అవుతుంది. దాన్నే మనము బేస్ మెటీరియల్ అంటాం. ఈ బేస్ మెటీరియల్లో నీకు ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అంతా కవర్ అవుతుంది. నెక్స్ట్ సివిక్ సెంటర్లో ఏం చేస్తుందంటే ఈరోజు ఒక టాపిక్ చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్షిప్ చెప్తే దీని మీద నేను నెక్స్ట్ డే 20 క్వశ్చన్స్ ఇస్తాను. ఈ క్వశ్చన్స్ ఏంటంటే డిఫరెంట్ క్వశ్చన్స్, డిఫరెంట్ ఫార్మాట్స్, ఆల్ యూపీఎస్సీ నుంచి గ్రూప్ 4 క్వశ్చన్స్, ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇస్తాను. నీకు అప్పుడు ఏమవుతుంది, నేను క్లాస్ చెప్పాను చూసారా, క్లాస్ చెప్పింది నీకు అర్థమైందా లేదా, బుర్ర పనిచేసిందా లేదా, మొత్తం ఇదే క్లాస్ ఇదే ఫ్యాకల్టీ 100 మంది చెప్పినా 1000 మంది చెప్పినా ఒక్కొక్కరు ఒక్క విధంగా అర్థమవుతుంది. ఒక్కొక్కరికి కొంత ఇన్ఫర్మేషన్ లాస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే నీకు ఈ డైలీ టెస్ట్లో ఈ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావో, క్లాస్ అయిపోయిన తర్వాత లంచ్కి ముందు ఇక్కడ మనం ఏం చేస్తామంటే డైలీ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నేను లంచ్కి వదులుతాను. యువర్ క్వశ్చన్ పేపర్ ఈజ్ యువర్ లంచ్, ఈజ్ యువర్ క్వశ్చన్ పేపర్. అది అయిపోయిన తర్వాతనే పోయి లంచ్ చేయాలి. ఆ 20 క్వశ్చన్స్ నువ్వు నేనేం చెప్తున్నాను, ఆ 20 క్వశ్చన్స్లో నీకు 2 క్వశ్చన్స్ రావచ్చు, లేదు 8 క్వశ్చన్స్ రావచ్చు, 12 క్వశ్చన్స్ రావచ్చు. జస్ట్ క్వశ్చన్ రీడ్ చేస్తావు, ఆన్సర్ చేస్తావు. అప్పుడు నీకేంటి వితిన్ 24 అవర్స్లో ఎగ్జామ్ రాస్తుంటావు కదా. ఈరోజు క్లాస్ అయిపోయింది, రన్నింగ్ నోట్స్ ఒకసారి చూసుకుంటావు, నెక్స్ట్ డే నువ్వు ఆ డైలీ టెస్ట్ రాసినప్పుడు నీకేమనిపిస్తుంది అంటే కాన్సెప్చువల్ క్లారిటీ నీకు అర్థమవుతుంది. అదే నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను, ఇంతసేపు నీకు ఆ సిటిజన్షిప్ టాపిక్ చెప్పాను, నాకు తెలిసింది చెప్పానా లేకపోతే ఎగ్జామ్కి కావాల్సింది చెప్పాను అని కూడా డైలీ టెస్ట్లో రెగ్యులేట్ అయిపోతుంది. కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఒక వన్ ఆఫ్ ది లిమిటేషన్ కాదు, మేజర్ లిమిటేషన్ ఏంటంటే మేనేజ్మెంట్ ఈజ్ నాట్ హ్యావింగ్ కంట్రోల్ ఆన్ ద ఫ్యాకల్టీ. మేనేజ్మెంట్ ఈజ్ నాట్ హ్యావింగ్ కంట్రోల్ ఆన్ ద టాపిక్స్ దట్ దే ఆర్ డీలింగ్ ఇన్ ద సిటిజన్షిప్. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫ్యాకల్టీ అతనికి వచ్చి చెప్పేసి వెళ్ళిపోతాడు. మనం ఇంజనీరింగ్లో ఒక సేయింగ్ ఉంటుంది, టీచింగ్ అసిస్టెంట్. ఇప్పుడు కొన్నిసార్లు మనకి అన్ని సబ్జెక్ట్స్కి మాస్టర్ లేనప్పుడు, ఫ్యాకల్టీ లేనప్పుడు టీచింగ్ అసిస్టెంట్స్ని రిక్రూట్ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీ టాపిక్స్ చెప్పేస్తారు, డిఫికల్ట్ టాపిక్స్ అంతా మీరు చదువుకోండి లేకపోతే పేపర్ ప్రజెంటేషన్ చేయండి అంటారు. ఇక్కడ నీకు ఆ స్కోప్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, డిఫరెంట్ టాపిక్స్ నేను కవర్ చేస్తానా లేదనేది ఉంటుంది. స్టూడెంట్ కూడా ఈ 20 క్వశ్చన్స్లో నేను చెప్పలేదనుకో, క్లాస్ ఈయన ఏదేదో చెప్పేసి వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది ఇతనికి తెలియట్లేదు. నీకు తెలుస్తుంది ఫస్ట్, నువ్వు చదువుతున్నా రన్నింగ్ నోట్స్ సరిపోతుందా లేదా నీకు తెలుస్తుంది. ఈ 20 క్వశ్చన్స్లో కానీ నీకు 60% నుంచి 70% మార్క్స్ కానీ వస్తున్నాయంటే చూడండి, 447 ఎంత అండి, 447 ఎంత పర్సెంట్, 447 ఎంత, 447/600 అంతేనా, ఎంత పర్సెంటేజు, 75%. 70% కానీ నువ్వు తెచ్చుకోగలుగుతున్నావు అంటే దీంట్లో యు ఆర్ ఏ ర్యాంకర్, నాట్ ఏ రీడర్. వీటిని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుంటాం. అప్పుడు చూడండి, ఒక సబ్జెక్టు డైలీ టెస్ట్లు, మళ్ళీ ఇక్కడ వీకెండ్ టెస్ట్ పెడతాం సాటర్డే రోజు. వీటిని నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి,
క్లాస్ నోట్స్ అయిపోతుంది, రన్నింగ్ నోట్స్ అయిపోతుంది. ఇక్కడ నీకేదో 1 or 2 స్టేట్మెంట్స్ నీకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఫ్యాకల్టీ మే స్కిప్ వన్ ఆఫ్ ఫ్యూ స్టేట్మెంట్స్, ఫ్యూ ఇన్ఫర్మేషన్ ఆల్సో, ఫ్యూ టాపిక్ ఆల్సో. వాటిని నువ్వేం చేసుకోవాలి, గూగుల్ చేసుకోవాలి. అంతేగాని సార్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు, నువ్వు కవర్ చేయలేదనేసి బ్లేమ్ చేయకూడదు. ఇక్కడ నువ్వు 70% నువ్వు పెట్టలేదంటే దాని అర్థం ఏంటంటే ఫ్యాకల్టీ సరిగా చెప్పలేదు, చెప్పినా నీకు అర్థం కాలేదు, అర్థమైనా నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఎప్పుడైతే నీకు డైలీ టెస్ట్లో 70% వస్తున్నాయి, అదే గ్రూప్ 1 అనుకోండి, యూపీఎస్సీ అనుకోండి, 60% వస్తే చాలని చెప్తాను. గ్రూప్ 1లో నాకేంటి ప్రిలిమ్స్ మాత్రమే, మెయిన్స్ రిమైనింగ్ టైం అంతా మెయిన్స్కి స్పెండ్ చేయాలని చెప్తాం. వాళ్ళు మెయిన్స్ కూడా వీక్లీ కోటా పెట్టుకుంటాం, 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలనేసి మెయిన్స్లో పెట్టుకుంటాం. సో అక్కడ నీకు 10 hours వీక్లో నీ కోచింగ్తో పాటు నీ ప్రిపరేషన్తో పాటు పక్క తీయాలంటే ఇక్కడ నీకు ఈ 70% ఫోకస్ చేయం, అక్కడ 60% మాత్రమే ఫోకస్ చేస్తాం. ఇక్కడ మాత్రం గ్రూప్ 2కి మాత్రం నీకు డైలీ టెస్ట్లో 70% వస్తున్నాయా లేదా, 70% వస్తుందా లేదా, 70 to 75% కానీ నీకు కానీ వస్తున్నాయంటే యు ఆర్ ద స్టేట్ ర్యాంకర్, టాప్ 10 ర్యాంకర్. అప్పుడు నీకు ఆటోమేటిక్గా నీ యొక్క ప్రిపరేషన్ యొక్క నమ్మకం నీకే తెలిసిపోతుంది. సో డైలీ టెస్టులు రాస్తున్నాం, పీవైక్యూస్, కరెంట్ అఫైర్స్ క్విజ్ రాస్తున్నాం, నెక్స్ట్ టెస్టులు రాస్తాం. వీటిని ఇక్కడ ఈ సర్కిల్ ఏదైతే ఉందో చూసావా, ఇది మల్టిపుల్ టైమ్స్ నువ్వు చేస్తే ఎప్పుడు అడిగినా కానీ ఆన్ డిమాండ్, ఇఫ్ ఐఎమ్ కండక్టింగ్ పేపర్ 2 మీద హిస్టరీ పాలిటీ సొసైటీ మీద రేపు 1 week తర్వాత ఎగ్జామ్ ఉందంటే నువ్వు కూర్చొని డైలీ టెస్ట్లు అంతా ఒకసారి చూసుకున్నావు అనుకోండి, కొంత నీకు ప్యారలల్గా నీకు 70% ఉంటాయి కదా, కొన్ని మిస్టేక్స్ చేస్తుంటావు. 20లో 70% అంటే 14 క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తుంటావు, 5 to 6 క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ అయి ఉంటుంది కదా, వాటికి ఒక వాల్యూ అడిషన్ అవుతుంది. నేను చెప్పాను చూసారా, మేకల ఉపేంద్ర ఏం చెప్పారు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అనాలిసిస్ అనేది కావాలి, దాన్నే ఫెయిల్యూర్ నోట్ అని రాసుకోవాలి. అనాలిసిస్ నోట్ అనుకోండి, వాల్యూ అడిషన్ అనుకోండి, ఏదైనా పర్లేదు, మీ యొక్క ప్రిపరేషన్ పెట్టుకోండి. దాంట్లో నువ్వు ఆ 6 points నోట్ చేసుకుంటావు చూసావా, వీటిని మనం మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తున్నామంటే సో బిలీవ్ మీ దట్ ఏ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కానీ యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ వెయిటింగ్ ఫర్ ద పేపర్. అదర్వైజ్ యుల్ బి అప్లయింగ్ ఫర్ ద ఫ్రీ టెస్ట్ అండ్ యూ డోంట్ అపియర్ ఫర్ ద ఎగ్జామ్. ఏమంటే యూ ఆర్ నాట్ కాన్ఫిడెంట్, యు ఆర్ నాట్ హ్యావింగ్ ద కాన్ఫిడెన్స్. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్, మీరు ఎగ్జామ్లోకి వచ్చినా కానీ అంత ఫోకస్ ఉండదు, ఏదో వచ్చింది రాస్తావు, రాందంతా స్కిప్ చేసుకుంటూ పోతుంటాం. సో నేనేం చెప్తున్నానంటే దిస్ ఈజ్ ది మెయిన్స్ ప్రిపరేషన్. సో దిస్ ఈజ్ ద మెయిన్స్ ప్రిపరేషన్. ఈ మెయిన్స్ ప్రిపరేషన్లో నేనేం చెప్తున్నానంటే ఇది ఏ ఎగ్జామ్కైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో ప్రిపరేషన్ స్ట్రాటజీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ క్విజ్, టెస్ట్ సిరీస్, ఇవి చేయడమే. నువ్వు ఓన్గా చదువుకుంటావా, కోచింగ్ తీసుకుంటావా, లేకపోతే ఇంకోటి చేస్తావా, దట్ ఇస్ యువర్ చాయిస్. నేను ఇంకా ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీకు కోచింగ్ అయిపోయిన వాళ్ళకి, లేదు మీరు ఆల్రెడీ వేరే సర్వీస్లో ఉన్న వాళ్ళకి, లేదు 4 hours మాత్రమే ఉంది, లేదు నేను ఎప్పుడో కోచింగ్ తీసుకుంటున్నాను ఇప్పుడు తీసుకోవచ్చా, తెలంగాణలో కొంతవరకు టైం ఉండే ఛాన్స్ ఉంటుంది. గ్రూప్ 2లో తెలంగాణలో ఇప్పుడు మీకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ పడేందుకు, ఎందుకంటే ఇప్పుడే వెళ్ళారండి. మీకు ప్రాక్టికల్గా తీసుకుంటే జాబ్ క్యాలెండర్ వచ్చినా, ఎగ్జామ్ క్యాలెండర్ వచ్చినా కొంత టైం అనేది ఉంటుంది. ఆ టైం వరకు మీరు వెయిట్ చేయకూడదు. దీన్నే మనం సైక్లిక్ అప్రోచ్ అంటాం. సీనియర్ ఆస్పిరెంట్స్కి చెప్తున్నాను, ఎందుకంటే ఫ్రెషర్స్కి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. పర్టికులర్గా తెలంగాణలో ఈరోజు స్టార్ట్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా మనం ప్రిపరేషన్ అనేది ముందుకెళ్ళిపోతుంది. సో ప్యారలల్గా ఇక్కడ సివిక్ సెంటర్లో ఎలా జరుగుతుందంటే క్లాసెస్ సివిక్ సెంటర్లో ఏ విధంగా గ్రూప్ 2 క్లాసెస్ అనేది చేస్తున్నామంటే మనకి 23rd March 2026 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో డైలీ 8 AM నుంచి 10:30 ఒక క్లాసు, అగైన్ 11 to 1:30, అంటే డైలీ మీకు 5 hours క్లాస్ అనేది ఉంటుంది. ఈ 5 hours క్లాస్ అయిపోయిన తర్వాత నీకు 1:30కి డైలీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ డైలీ టెస్ట్ వల్ల నేను చెప్పాను చూసారా, ఈరోజు జరిగిన టాపిక్స్ మీద రేపు నేను 20 క్వశ్చన్స్ అనేది ఇస్తాను. ఈ 20 క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేసుకోవాలి. దాంట్లో నీకు 1 or 2 క్వశ్చన్స్ రాకపోతే అనాలిసిస్ నోట్ అనేది మీరు పెట్టుకొని దాన్ని మీరు ఏం చేసుకోవాలంటే అనాలిసిస్ అనేది చేసుకోవాలి. లేదా ఏదైనా డౌట్ ఉందంటే ఆ డౌట్ని మీరు క్లాస్లో ఫ్యాకల్టీతో మీరు డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మండే టు ఫ్రైడే ఉంటుంది క్లాసెస్ ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ వచ్చి మనకి 23rd స్టార్ట్ అవుతుంది. తెలుగు మీడియం బ్యాచ్ వచ్చి సో April 10th నుంచి స్టార్ట్ అవుతుంది.
ఇది ఎక్స్క్లూజివ్ బ్యాచెస్, తెలుగు మీడియం సపరేటు, ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ సపరేటు. మనకి 6 మంత్స్ మీకు 6 మంత్స్ క్లాసెస్ అనేది ఉంటాయి. 6 మంత్స్ క్లాసెస్ అనేది ఉంటుంది. డైలీ 5 అవర్స్ క్లాసెస్ అనేది ఉంటుంది. మనం ఫౌండేషన్ లెవెల్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ లెవెల్ నుంచే మనం స్టార్ట్ చేస్తాము. ఇమ్మీడియట్గా నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ రోజు నుంచే, ఫస్ట్ క్లాస్ నుంచే నీకు రేపు ఎగ్జామ్ ఉంటే ఆ భయం అనేది తీసేయాలి. ఎప్పుడైతే ఆ భయం తీసేస్తామో, నేను చెప్పాను కదా డైలీ టెస్ట్లో కూడా నీకు ఆల్ పీవైక్యూస్ ఇక్కడ కవర్ అయిపోతుంది. పీవైక్యూస్ నువ్వు ఎప్పుడైతే సాల్వ్ చేస్తావో కాన్సెప్చువల్ క్లారిటీ అనేది నీకు వచ్చేస్తుంది. ఈ కాన్సెప్చువల్ క్లారిటీ రాకుండానే సర్వీసెస్ అనేది మిస్ అవుతున్నాయండి. సర్వీసెస్ అనేది రావట్లేదు. ఎప్పుడైతే స్టూడెంట్కి కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుందో కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా ముందుకెళ్ళిపోతుంది. ఓకే, సో దాంతోపాటు మనకి డైలీ క్విజ్, కరెంట్ అఫైర్స్ క్విజ్ అనేది మనము యాప్లో పెడుతున్నాము. యాప్ అనేది మీకు ఈ వీక్ అనేది లాంచ్ చేస్తున్నాము. దీంట్లో 10 క్వశ్చన్స్ వచ్చి నేషనల్ ప్లస్ ఇంటర్నేషనల్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ వచ్చి మీ యొక్క రీజనల్ అంటే తెలంగాణ ఆస్పెక్ట్స్ మీద ఈ కరెంట్ అఫైర్స్ క్విజ్ అనేది వస్తుంది. నువ్వు పేపర్ చదువుతున్నావా, అనాలిసిస్ చూస్తున్నావా, లేకపోతే మ్యాగజైన్స్ చదువుతావా, నువ్వు ఏదైనా చదువుకో, నాకు అనవసరం, కానీ క్విజ్ మాత్రం చేయాలి. క్విజ్ నుంచి చేసుకొని దాని నుంచి మీకు చూడండి 10 to 15 క్వశ్చన్స్ అంటే 15 into 30 450 క్వశ్చన్స్. ఆ 450లో కూడా రిపీట్ అవుతాయి. అంటే యూనిక్గా నీకు 10 క్వశ్చన్స్ 10 టాపిక్స్ మాత్రమే డైలీ నీకు దొరుకుతాయి. అట్లా కానీ నువ్వు 3 months కానీ కరెంట్ అఫైర్స్ కానీ చేసినావంటే మళ్ళీ ఇవే రిపీట్ అవుతుంది. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్. దాన్నే మనం ఏం చెప్తామంటే తిప్పించి మళ్ళించి, మళ్ళించి తిప్పించి. ఇవే అంశాలు ఉంటాయి. ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్, రేపు ఇజ్రాయెల్ పాలస్తీన్, రేపు మళ్ళీ ఇంకా యామన్ ఓమెన్. ఇట్లా నీకేమవుతుందంటే కరెంట్ అఫైర్స్ అంతా మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. ఎవరైతే 3 months నువ్వు డైలీ క్విజ్ చూస్తున్నామంటే నీకే అనిపిస్తుంది, ఏంది మళ్ళీ మళ్ళీ ఇవే అడుగుతున్నారు వీళ్ళని. మళ్ళీ మళ్ళీ అవే అడగట్లేదండి, అవే అంశాలు మళ్ళీ మళ్ళీ అవే తిప్పించి మళ్ళించి ఉంటాయి. కాబట్టి నువ్వు కరెంట్ అఫైర్స్ క్విజ్గా నువ్వు చేస్తావంటే నీకు క్లారిటీ అనేది వస్తుంది. సో డైలీ నీకు 20 క్వశ్చన్స్, ఇక్కడ 15 క్వశ్చన్స్. ఇవి ప్రాక్టీస్ చేసుకుంటూ మనం మళ్ళీ వీకెండ్ టెస్ట్ సాటర్డే రోజు పెడతాము. ఈ సాటర్డే వచ్చి మోడల్ టెస్ట్ ఉంటుంది. మోడల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ మోడల్ టెస్ట్ నువ్వు కానీ రాసినావంటే ఇక్కడ 70% అట్లీస్ట్. గ్రూప్ 1కి అయితే 60%, గ్రూప్ 2కి అయితే 70% అట్లీస్ట్. 70% వస్తున్నావు అంటే నీకు తిరుగులేదు. 70% రావట్లేదంటే నువ్వు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలంటే చెప్పింది అర్థమవుతుందా, లేకపోతే చెప్పినా కానీ నువ్వు చదవట్లేదా, చదివినా కానీ నీకు బుర్రకి ఎక్కట్లేదా, బుర్రకి ఎక్కినా కానీ గుర్తు రావట్లేదా. ఈ 3 రీజన్సే ఉంటాయి. ఇవన్నీ చేయట్లేదు అనుకోండి, నువ్వు ఓన్లీ డ్రీమర్. గ్రూప్ 2 కొట్టాలి, గ్రూప్ 2 నేను కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనేసి ఒక అపోహలోనూ ఊహలోనూ మాత్రమే ఉంది. ఇది మనము సివిక్ సెంటర్ నుంచి పెట్టబోతున్న ప్రోగ్రాము. ఇది నీకు చెప్పాను కదా 6 months అనేది ఉంటుంది. దీంట్లో క్లాసెస్ వచ్చి ఆఫ్లైన్ ఉంటాయి. ఆఫ్లైన్ ఇక్కడ సివిక్ సెంటరు మీకు హెడ్ ఆఫీసు అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ దగ్గర ఆఫ్లైన్ ఉంటుంది. ఇదే కోర్సెస్ మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. దాంతోపాటు రికార్డెడ్ కూడా మనం ఇస్తున్నాం. ఇది 2 years మనం వ్యాలిడిటీ కూడా ఇస్తున్నాం. సో నీకు ఆల్మోస్ట్ క్లాసెస్ అయిపోయే లోపల 6 months లోపల నువ్వే ఇది కానీ కన్సిస్టెంట్గా కానీ చదివినావైతే ప్రోకాస్టినేట్ చేయకుండా కానీ ఉన్నావంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. కాన్ఫిడెన్స్ ఈజ్ రిక్వైర్డ్. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు చదువుతున్నప్పుడే వస్తుంది. నువ్వు చదవట్లేదు అనుకోండి, 2 రోజులు చదివి 3 రోజులు గ్యాప్ తీసుకుంటున్నావు అంటే నీ మీద నీకే కాన్ఫిడెన్స్ రాదు. ఇవంతా ఒక ఎక్ట్ అయితే ఎగ్జామ్కి కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఏ బుక్స్ చదవాలి? ఈ క్వశ్చన్ ప్రతిసారి నాకు వస్తూ ఉంటుంది. నువ్వు ఏ బుక్ అయినా చదువు, కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇగ్నోర్ చేయకూడదు, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇగ్నోర్ చేయకూడదు, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ అనేది ఇగ్నోర్ చేయకూడదు. ఇంకా నేను చెప్పేది అంటే బుక్స్ ఏంటే పీవైక్యూస్ బుక్సే నేను చెప్తాను. మార్కెట్లో ఏ పీవైక్యూ బుక్ అయినా తీసుకో, అదే నీ యొక్క రీడింగ్ మెటీరియల్, అదే నీ యొక్క ప్రిపరేషన్ మెటీరియల్. ఇంకా నువ్వు టెక్స్ట్ బుక్స్ అంటావు, నీ చాయిస్. కొంతమంది ఎన్సీఆర్టీ చదువుతుంటారు, కొంతమంది తెలుగు అకాడమీ బుక్స్ చదువుతుంటారు, కొంతమంది ఇండిపెండెంట్ ఆథర్స్ చదువుతుంటారు. ఏదైనా చదువుకో, ఒక రిఫరెన్స్ బుక్ పెట్టుకో, పర్లేదు. ఒక సబ్జెక్ట్కి ఒక్కొక్క రిఫరెన్స్, ఒక బుక్కే. ఎక్కడైనా కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక బుక్లో అన్నీ వచ్చేది. అట్లా ఒక బుక్లో అన్నీ వచ్చేసినాయంటే ఆ బుక్ ఇంత సైజ్ అయిపోతుంది. మీరు లక్ష్మీకాంత్ చూడండి, ఇప్పుడు ముందు 3rd ఎడిషన్ ఇంత ఉండేది, ఇప్పుడు 8th ఎడిషన్, ఇప్పుడు 844 pages వెళ్ళిపోయింది.
లక్ష్మీకాంత్ ఇట్ సెల్ఫ్ జస్ట్ ఫర్ 50 మార్క్స్ ఇట్స్ ఆల్మోస్ట్ మీకు చూడండి పేపర్ 2లో హిస్టరీ పాలిటీ సొసైటీ సో పాలిటీలో 50 మార్క్స్కి ఉన్నాయి 840 పేజెస్ చదవాలి. మినిమం మీరు డైలీ 3 అవర్స్ చదివినా కానీ 3 months పడుతుంది ఒకసారి చదవడానికి. ఒకసారి చదివితే నీకేం గుర్తుండదు, 2 సార్లు చదివినా అనుకో కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకు నేనేం చెప్తున్నానంటే 2 సార్లు కాదు 20 సార్లు కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయ్యి టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయ్యి దాని నుంచి నువ్వు మ్యాటర్ అనేది క్లారిటీ అనేది తెచ్చుకో. ఎందుకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 40 minutes నుంచి ఇదే తిప్పించి మళ్ళీ తిప్పించి నేను ఇదే చెప్తున్నానంటే దిస్ ఈజ్ వాట్ ప్రిపరేషన్. ఎందుకంటే ప్రతిరోజు మాకు ర్యాంక్ వచ్చిన వాళ్ళు వస్తుంటారు, ర్యాంక్ రాని వాళ్ళు కూడా వస్తుంటారు. ర్యాంక్ వచ్చిన వాళ్ళు చెప్పేది సమాధానం ఏంటంటే సార్ నా ప్రిపరేషను మీరు అప్పుడు చెప్పారు, ఓరియంటేషన్లో చెప్పారు, టెస్టులు రాశాను, అనాలిసిస్ చేసుకున్నాను, ప్రతిరోజు రాశాను, దానివల్ల నాకు సర్వీస్ వచ్చింది. రాని వాడు ఏం చెప్తాడంటే సార్ లాస్ట్ టైం లేదు సార్, టెస్టులు రాయలేదు, మేబీ టెస్టులు రాయకపోవడం వల్లే రీజన్ అనుకుంటున్నాను సార్ అంటారు. రాని వాళ్ళు చెప్పే సమాధానం వింటున్నాను, వచ్చిన వాళ్ళ సమాధానం కూడా వింటున్నాను. సో నువ్వు ఏ సెట్లో ఉండాలో నీ చాయిస్. సో బుక్స్ మార్కెట్లో దానికి ఇంత ఎక్స్పెరిమెంట్ ఏం చేయని అవసరం లేదు. అశోక్నగర్లో ఉన్న బుక్ షాప్స్కి వెళ్ళండి, బుక్ షాప్స్కి వెళ్ళి అన్న గ్రూప్ 2 మెటీరియల్ ఏది బాగుంది, అన్నీ ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ అంటే అతనే ఎత్తిచ్చేస్తాడు, అవి తీసుకొని వచ్చేసి. ఇంకేం నువ్వు పెద్ద ఎక్స్పెరిమెంట్ ఏం చేయొద్దు, అతనికి తెలుసు. మీరేం ఈగోకి వెళ్ళొద్దని, వెళ్ళి అక్కడ ఉన్న షాప్కి వెళ్ళి అన్న ఇవి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను, అతనికి తెలుసు ఏ బుక్ చదవాలనేసి. నేను టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నానంటే మినిమం బుక్స్ ఇవన్నా చిన్న సైజు బుక్ ఇవ్వు అనేసి చెప్పినామంటే అతనే తీసిస్తాడు. వాటిని తీసుకో, ఒక్కో బుక్ ఎక్కువ బుక్స్ తీసుకోవద్దు, జస్ట్ ఫర్ రిఫరెన్స్ నా దగ్గర బుక్ లేదని చెప్పుకోవడం కోసం. కానీ ప్రీవియస్ బుక్స్ మాత్రము మీరు ఏ పబ్లికేషన్ ఉన్నా కానీ నువ్వు తీసుకోండి, ఏ పబ్లికేషన్ ఉన్నా కానీ తీసుకోండి. ఈ పబ్లికేషన్ తీసుకునేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఎక్స్ప్లెనేషన్ ఉంటే తీసుకోండి. క్వశ్చన్స్ మాత్రమే, అంటే నీకు చాలా క్వశ్చన్స్ దొరుకుతాయి. ఎక్స్ప్లెనేషన్ ఉండే బుక్కే ఇక్కడ పీవైక్యూస్ బుక్. నీ టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఆ క్వశ్చన్ చూస్తాము, ఇమీడియట్గా నీకు వచ్చా రాదా చూస్తాము, రాలేదనుకోండి ఎక్స్ప్లెనేషన్ చూస్తాం, రాలేదంటే ఎక్స్ప్లెనేషన్ చూస్తాం. ఆ ఎక్స్ప్లెనేషన్ చూసుకొని మనం ఏం చేసుకుంటాం, కరెక్షన్ అనేది కోర్స్ కరెక్షన్ అనేది చేసుకుంటాం. సో దిస్ ఈజ్ వాట్ ప్రిపరేషన్, దిస్ ఈజ్ వాట్ యువర్ ప్రిపరేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఓరియంటేషన్. నీకు లాస్ట్ నా ఒకటి ఉంటుంది, మై ఫేమస్ డైలాగ్. ఏ ఓరియంటేషన్లో అయినా నేను ఇదే చెప్తూ ఉంటాను. ఇదేంటంటే ద బెస్ట్ టైం టు ప్లాంట్ ఏ ట్రీ వాస్ 20 years ago. ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది, ప్రతి ఒక్కరికి మ్యాంగోస్ తినాలనిపిస్తుంది, స్వీట్ మ్యాంగోస్ తినాలనిపిస్తుంది. మన చెట్లో, మన ఇంట్లో, మన పొలంలో మ్యాంగో ట్రీ ఉందనుకోండి, మీరు తీసుకొని కోసుకొని తినచ్చు. లేదనుకోండి, ఆ విధంగా ఈరోజు మీరు పండ్లు తీసుకొని మీ జ్యూస్ చేసుకోవాలన్నా తినాలంటే యూ వుడ్ హ్యావ్ ప్లాంటెడ్ ద ట్రీ అట్లీస్ట్ 20 years బిఫోర్. ఇప్పుడైతే మనకి సీజన్ తగ్గిపోయింది కదా, 10 years అన్న ముందు మీరు నాటు ఉండాలి. నౌ ద సెకండ్ బెస్ట్ టైమ్ ఈజ్ టు ప్లాంట్ ద ట్రీ టుడే. ఇదే నోటిఫికేషను, ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఈస్ బిఫోర్ ద నోటిఫికేషన్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఏంటి బెస్ట్ టైము? బిఫోర్ ద నోటిఫికేషన్. నౌ వాట్ ఈస్ ద సెకండ్ బెస్ట్ టైమ్ టు ప్రిపేర్? నోటిఫికేషన్ తర్వాతనా? ఈ రోజు నుంచి. సో డోంట్ థింక్ అబౌట్ పాస్ట్, డోంట్ రిగ్రెట్ అబౌట్ యువర్ పాస్ట్ నుంచి మీరేమి రిఫార్మ్ అయ్యారు, ఏం నేర్చుకున్నారు, మీ ఫెయిల్యూర్ నుంచి నువ్వేం నేర్చుకున్నావు. ఈగోకి వెళ్ళొద్దు. మళ్ళీ పుస్తకాలు పెట్టుకొని నేను ఇన్ని రోజులు ఇది చదివినాను, సార్ ఏమంటే అది చదవద్దు అంటున్నాడు, నేనేం చెప్తున్నాను వాటిని రిఫరెన్స్గా పెట్టుకోమని చెప్తున్నాను. ఏం చదవమంటున్నా అంటే పీవైక్యూస్. ఎన్ని పీవైక్యూస్ చేసినావు అంటే అంత క్లారిటీ వస్తుంది, అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకు సార్ మళ్ళీ అడిగినవే అడుగుతారా? నేను డిఫికల్ట్ ఎగ్జామ్ రాస్తున్నాను, టఫెస్ట్ ఎగ్జామ్ రాస్తున్నాను, స్టేట్లోనే సెకండ్ మోస్ట్ జాబ్ కదా ఇది అంటే అవే అండి. అదే కాన్స్టిట్యూషన్, అదే పాలిటీ, అదే ఎకానమీ, అదే హిస్టరీ, అదే జోగ్రఫీ, అదే కరెంట్ అఫైర్స్, అదే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇదే అర్థమెటిక్, రీజనింగ్. కాబట్టి నీకేమి ఇదే కాన్సెప్ట్ నీకు తెలుసా లేదా? ఈ కాన్సెప్ట్తో పాటు కరెంట్ అఫైర్స్ లింక్ అయిందా లేదా? నీకు డిగ్రీకి ఇక్కడికి తేడా ఏంటంటే, డిగ్రీకి ఇక్కడ తేడా ఏంటంటే, డిగ్రీలో మనకి కరెంట్ అఫైర్స్ ఉండవు, మీ యొక్క గ్రాడ్యుయేషన్లో కరెంట్ అఫైర్స్ ఉండవు, ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. దానివల్లనే నువ్వు 3 సంవత్సరాలు ప్రిపేర్ అయినావా, 4 సంవత్సరాలు ప్రిపేర్ అయినావా,
3 months నుంచి ప్రిపేర్ అవుతున్నా, డజంట్ మ్యాటర్. కాన్సెప్ట్స్, కరెంట్ అఫైర్స్. కాన్సెప్ట్స్ ఏమో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి నేర్చుకుంటాము, కరెంట్ అఫైర్స్ నుంచేమో న్యూస్ పేపర్ నుంచి నేర్చుకుంటాం. ఈ రెండు నీకు అర్థమైందా లేదా టెస్ట్ సిరీస్ నుంచి రెక్టిఫికేషన్ చేసుకుంటాం. దట్స్ వెరీ సింపుల్. ఇది నువ్వు తెలుసుకున్నావంటే నేను మళ్ళీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. సర్వీస్ వచ్చిన తర్వాత నువ్వు చెప్పుకోవచ్చు, సర్వీస్ అనేది నా వల్లనే వచ్చింది, కోచింగ్ తీసుకోలేదు, నేనే చదువుకున్నాను, ఓన్గా చదువుకున్నానే అని చెప్తావా? సివిక్ సెంటర్ పేరు చెప్పు. సో దిస్ ఈస్ ది ఓరియంటేషన్ ఫర్ TGPSC. I wish that so don't waste the time, don't regret about your failure. So try to reform yourself, start your preparation today. ఇలా నువ్వు చేసినట్లయితే కంపల్సరీ ఈ రోజు కాకపోయినా రేపటి నుంచైనా నువ్వు ప్రిపరేషన్కి వస్తుంది. పక్కన ఉన్న గురించి నీకు కంపారిజన్ ఉండకూడదు, ప్రపంచంతో కంపారిజన్ ఉండాలి. ప్రపంచం అంటే నీ టాపర్ 70% నువ్వు తెచ్చుకో. ఎగ్జిక్యూటివ్ పోస్టు, నువ్వు అనుకున్న పోస్టు, నీకు కావాల్సిన పోస్టు నీకు వస్తుంది. జస్ట్ ఇంకో 5% పెంచు, పెద్ద బ్యానర్ వేయిస్తాను, ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రతి పిల్లర్కి నీ పోస్ట్ పెట్టిస్తాను, అంతే కదా. అదే మనం చెప్తుంటాం, సక్సెస్ స్పీక్స్ లౌడర్, యువర్ ప్రిపరేషన్స్ విల్ బీ సైలెంట్గా చేసుకోండి, సైలెంట్గా చదవండి. సో అలా మీరు చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా మన ప్రిపరేషన్ అనేది ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ప్రోగ్రామ్స్ TGPSCకి గ్రూప్ 1 క్లాసెస్ తర్వాత నాకు వచ్చిన ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఏంటంటే టెస్ట్ సిరీస్ మీకు తెలిసిందే, 2 రాష్ట్రాల్లో టెస్ట్ సిరీస్కి సివిక్ సెంటర్ పేరుగాంచింది. ఎందుకంటే టెస్ట్ సిరీస్ రాసి వాటిని అనాలిసిస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ చదువుకుంటే నీకు వేరే సోర్స్ అవసరం లేదు. దట్ ఈస్ నోన్ ఫర్ అస్, వీఆర్ నోన్ ఫర్ ఇట్. ఇప్పుడు ఈ మధ్య 6 బ్యాచెస్ గ్రూప్ 1 క్లాసెస్ కంప్లీట్ చేస్తాము. దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టూడెంట్కి మిస్గైడెన్స్ కంటే కూడా గైడెన్స్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఇన్ని సోర్సెస్ ఉన్నా కానీ ఓరియంటేషన్ డెమోలో మీకు సినిమా ట్రైలర్ లాగా కనిపిస్తుంది, సినిమాకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మధ్యలో మీరు మోసపోయినారని. నేనేం చెప్తున్నానంటే నువ్వు ఎక్కడైనా చదువుకో, ఎక్కడైనా కోచింగ్ తీసుకో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ నువ్వు సాల్వ్ చేయగలుగుతున్నావు కోచింగ్తో పాటు అంటే దాన్ని విడిచిపెట్టద్దు. 10 మందికి చెప్పు. కోచింగ్ చదువుతున్నా లేదు ఒక బుక్ చదువుతున్నా కానీ ఆల్రెడీ అడిగిన ప్రశ్నలు కానీ నువ్వు కానీ సాల్వ్ చేయగలుగుతున్నావు అంటే దాని అర్థం ఆ కోచింగ్, ఆ చెప్పే ఫ్యాకల్టీ, మీరు చదువుతున్న మెటీరియల్, నువ్వు ఫాలో అవుతున్న సోర్సెస్ అనేది రిలవెంటు, ఎగ్జామ్కి స్టాండర్డ్గా ఉన్నట్టు. అట్లా కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నువ్వు సాల్వ్ చేయలేకపోతున్నావు అంటే నువ్వు ఒక అజంప్షన్లో ఉన్నావని అర్థం. సో దానికోసం ఇక్కడ డైలీ క్లాసెస్ ప్లస్ టెస్ట్లు అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. సో 23rd March అంటే నెక్స్ట్ మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇన్ డీటెయిల్గా మీకు బ్రోచర్ కూడా మీకు రిలీజ్ చేసాము. సో ఇక్కడ క్లాసెస్ ఎలా ఉంటుందంటే ట్రాకింగ్ షీట్, ప్రతి సబ్జెక్ట్కి ట్రాకింగ్ షీట్ ఉంటుంది. డైలీ టీచింగ్ నోట్స్ అంటే మనం ఇప్పుడు PPT బేస్డ్ ఉంటుంది. దాంతోపాటు మెటీరియల్ కూడా మనం ప్రిసైజ్ మెటీరియల్ అనేది ఇస్తాం. ఎందుకంటే ప్రిసైజ్ మెటీరియల్ కొన్నిసార్లు స్టూడెంట్ రాసుకోవడంలో కొంత వెనుకబాటు పడినా కానీ రన్నింగ్ నోట్స్లో కంటే పేజెస్ ఇంత లక్ష్మీకాంత్ లాగా 800 పేజెస్ ఇవ్వనండి. బల్కీ మెటీరియల్ ఈజ్ నాట్ వర్త్. అగైన్ ఐఎమ్ సేయింగ్, అంత ఇన్ఫర్మేషన్ చదవాలనేది చదవకూడదు. ఫస్ట్ పాయింట్, కొంత ఇన్ఫర్మేషన్, ఆ కొంత కూడా రిలవెంట్ ఇన్ఫర్మేషన్ నీకు అది తెలుసుకొని ఇమీడియట్గా PYQస్కి వెళ్ళిపోవాలి, ఇమీడియట్గా కరెంట్ అఫైర్స్కి క్విజ్ చేసుకోవాలి, మళ్ళీ నువ్వు టెస్టులు రాసుకోవాలి. ఇవన్నీ చదువుకో. ఇవన్నీ చేయాలంటే నువ్వు చదివే మెటీరియల్ ఉంటుంది చూసారా, చాలా ప్రిసైజ్గా ఉండాలి. ఆ ప్రిసైజ్ మెటీరియల్ ఎప్పుడైతే నువ్వు చదువుతావో ఆటోమేటిక్గా టైం అనేది సేవ్ అవుతుంది. అట్లా కాకుండా ఇంతంత పెద్ద బుక్లు పెట్టుకుని కానీ నువ్వు చదువుకుంటూ కూర్చున్నావు అంటే బుక్ చదవడానికే టైం అవుతుంది, బుక్ చదవడానికే సగం టైం అనేది తినేస్తుంది. సో దాన్నే మనము టీచింగ్ నోట్స్ అంటాము, మెటీరియల్ అంటాము. నెక్స్ట్ డైలీ టెస్ట్ చెప్పాను కదా, ఇక్కడ నేను చెప్తున్నాను, ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ వీ డోంట్ రిక్రూట్ బెస్ట్ ఫ్యాకల్టీ బట్ వీ మేక్ దెమ్ బెస్ట్. ఐ రిపీట్, వీ డోంట్ రిక్రూట్ బెస్ట్ ఫ్యాకల్టీ, ఐ డోంట్ రిక్రూట్ బట్ విల్ మేక్ దెమ్ బెస్ట్. ఎందుకంటే ఇక్కడ మాస్టర్ సెట్ అంటే మాస్టర్ సెట్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ PYQs అంతా మాస్టర్స్ దగ్గర సాల్వ్ చేపిస్తాను. PYQs మీద టెస్ట్ పెడతాను, మళ్ళీ అతనికి వచ్చా రాదా, అక్కడ నీకు అతనికి 80% వస్తేనే క్లాస్కి ఇక్కడ అలో చేస్తాను. లేకపోతే ఏమవుతుందంటే అతనికి తెలిసిన చెప్పేసి వచ్చేస్తాను. నేను కూడా ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను అనుకో, నాకు తెలిసిన చెప్పేసి వచ్చేస్తాను. తెలియని చెప్పలేదనుకోండి, ఎగ్జామ్కి చెప్పలేదనుకోండి, ఎవరు లాసు? ఇన్స్టిట్యూట్ లాస్, మీరే కాదు. ఎందుకంటే మీ ద్వారా 10 మందికి చెప్తేనే, 10 మంది రిఫర్ చేస్తేనే ఈరోజు వితిన్ 4 to 5 yearsలో సివిక్ సెంటర్ సో ఆనెస్ట్గా ప్రైడ్గా మనం నిలబడినాము మార్కెట్లో. అంటే దానికి రీజన్ ఏంటంటే సీనియర్ ఆస్పిరెంట్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు. నేను కూడా ముందు నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా దగ్గరలో కోచింగ్ తీసుకున్నా కానీ
మళ్ళీ ఆ ఇన్స్టిట్యూట్ని నేను రికమెండ్ చేయను, ఎందుకంటే నేను ఆ ఇన్స్టిట్యూట్ విక్టిమ్ అయింటాను కాబట్టి. కానీ సివిక్ సెంటర్లో అలా ఉండదండి. ఇప్పటికి కూడా మా సీనియర్ ఆస్పిరెంట్స్ రాని వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళు మళ్ళీ రికమెండ్ చేస్తుంటారు. దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ ఫర్ మీ ఇన్ దిస్ సర్వీస్ సెక్టర్. దట్ ఈస్ అ మాస్టర్ సెట్, ఇన్హౌస్ మాస్టర్స్ వల్ల ఏమవుతుందంటే టెస్ట్ సిరీస్లో మాకు ఒక గోల్డెన్ రూల్ ఉంటుంది, జీరో ఎర్రర్ పాలసీ. టెస్ట్ సిరీస్లో ఎస్ఓపి ఏంటంటే జీరో ఎర్రర్ పాలసీ. ఈ జీరో ఎర్రర్ పాలసీలో ఏమవుతుందంటే వీలైనంత వరకు అంటే 100 క్వశ్చన్స్ పెడుతున్నామంటే 2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఎర్రర్ రాకూడదు. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జీరో ఎర్రర్ పాలసీ. ఈ జీరో ఎర్రర్ పాలసీ వల్ల సివిక్ సెంటర్లో ఉన్న మిస్టేక్స్ ఉండవు, కానీ టీజీపీఎస్సీలో ఎన్ని మిస్టేక్స్ ఉంటాయో మీకే తెలుసు. ఇక్కడ నేను మిస్టేక్స్ చేశాను అనుకోండి, నీకు ఆ 150 క్వశ్చన్స్లో ఆ క్వశ్చనే గుర్తుంటుంది, ఆ 2 క్వశ్చన్సే గుర్తుంటుంది. రిమైనింగ్ 148 క్వశ్చన్స్ ఇచ్చిన మంచి క్వశ్చన్స్, బెటర్ క్వశ్చన్స్ అవి నీకు గుర్తుండవు. ఇక్కడ కాంపిటీషన్లో ఉన్నాం కాబట్టి సో టెస్ట్కి వచ్చిన తర్వాత జీరో ఎర్రర్ పాలసీ, క్లాసెస్కి వచ్చిన తర్వాత ఆనెస్ట్లీ దిస్ ఇస్ జీరో క్యాన్సిలేషన్ ఆఫ్ క్లాసెస్. దీని యొక్క ఇంపార్టెన్స్ నీకు తెలుసుంటుంది. అశోక్ నగర్లో జరిగే మాయాజాలం, నువ్వు వస్తావు క్లాస్ లేదంటాడు, 8 కంటే 9:30 కూడా క్లాస్ స్టార్ట్ అవ్వదు, నువ్వు వెయిట్ చేస్తే నీ యొక్క టైం అనేది వేస్ట్ అవుతుంది. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే నీ ఫ్యాకల్టీ నీ దగ్గర ఉన్నప్పుడే, ఇన్హౌస్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందండి. ఇక్కడంతా మనము ఫ్రీలాన్స్ మోడల్ తీసుకుని వచ్చారు, అది అలవాటు చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాకల్టీ డిసిప్లిన్ అనేది లేదండి, అందరికి కాదు, చాలామంది, కొంతమంది కూడా అని చెప్పట్లేదు నేను, చాలామందికి డిసిప్లిన్ లేదు. వస్తాడు, డెమో ఇస్తాడు, నెక్స్ట్ వీక్ ఎక్కడో ఉంటాడు ఆయన. సింపుల్ మెసేజ్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, యూ విల్ ఫేస్ ద హెల్ప్. జస్ట్ ఇంకా 8 ఉంటే మార్నింగ్ సో 6 AM మెసేజ్లు వస్తుంటాయి. అప్పుడు ఏం చేయాలా? మేనేజ్మెంట్ దే నీడ్ టు క్యాన్సిల్ ఇట్. దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద అశోక్ నగర్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ హౌస్ ఫ్యాకల్టీ చెప్పడం వల్ల వీ డోంట్ హ్యావ్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ ద క్లాసెస్. విల్ టేక్ వెరీ సీరియస్లీ దట్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ ద క్లాసెస్. టైం బౌండ్లో కంప్లీట్ అవ్వాలంటే, నీకు టైంకి అవ్వాలంటే కంపల్సరీ జీరో క్యాన్సిలేషన్ ఉండాలి. సో మ్యాక్సిమం రిఫ్లెక్షన్, రిజల్ట్ ఓరియంటెడ్. సో దిస్ ఇస్ వాట్ ద క్లాసెస్ ప్రోగ్రామ్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్. ఇంకా నీకేమైనా డౌట్స్ ఉంటే ఆన్లైన్ స్టూడెంట్ నాతో 1-to-1 మీరు మాట్లాడాలనుకున్నా కానీ సో జస్ట్ ఈ మెసేజ్, ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ చేయండి, కాల్ చేయండి. సో ఐ విల్ టేక్ స్లాట్, మీకు స్లాట్ ఇచ్చి నేను ఇంటరాక్ట్ అవుతాను. ఇంకా మీకు కొన్ని సందేహాలు ఉంటాయండి, పర్టికులర్గా హౌస్ వైఫ్స్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, వీళ్ళకి ఏంటంటే జాబ్ చేయాల్సిన పరిస్థితి, జాబ్ కంటిన్యూషన్ చేయాల్సిన పరిస్థితి, కానీ టైం తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి 3 to 4 అవర్స్ ఉంటుంది. ఈ 3 to 4 అవర్స్లో నేను చేయగలనా? ఎందుకంటే సక్సెస్ వచ్చిన వాళ్ళంతా ఏం చెప్తుంటారంటే నేను 10 hours చదివా, 8 hours చదివా, 12 hours చదివా అని చెప్తుంటారు. దాన్ని చూసి ఒక మిత్లాగా అయిపోతుంది. ఎప్పుడు చదువుతామంటే ఇంకొక 1 month 2 months ముందు ఎగ్జామ్ ఉన్నప్పుడు అందరూ చదువుతారు, అవునా? 8 hours చదువుతాం ఈజీగా, 10 hours ఈజీగా చదువుతాం. అలా అనేసి ప్రతిరోజు 12 hours చదువుతున్నట్టు కాదు. ఎగ్జామ్ ముందు 1 month 2 months ముందు జనరల్గా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్ దే విల్ రీడ్ మినిమం 8 hours. ఎందుకంటే 8 hours మినిమం చదవకపోతే ఎగ్జామ్ ముందు నీకు రివిజన్ అవ్వదు. అప్పటి వరకు సాల్వ్ చేసిన క్వశ్చన్స్ అయినా మనం ఒకసారి చూసుకోవడానికి టైం సరిపోదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇంకా మీకు ఏమన్నా సందేహాలు, ధర్మ సందేహాలు, ఉచిత సందేహాలు ఏమున్నా కానీ ఫీల్ ఫ్రీ టు టెక్స్ట్ టు దిస్ నెంబర్. లేదు ఇప్పుడు మీరు మాట్లాడాలన్నా చాట్ బాక్స్లో చాట్ చేయండి, లేదు మీరు సో నాతో మాట్లాడాలంటే నీకు అన్మ్యూట్ చేస్తాను, యూ కెన్ స్పీకప్, యూ కెన్ టాక్ విత్ మీ. ఎవరికైతే డౌట్స్ లేదో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ది సెషన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. And you can also exit from the meeting. You can also share your feedback in the chat box. You can acknowledge how the orientation is, and you can also share your experience also in the orientation, because as I mentioned that ఇదే 1 hour ఓరియంటేషను నేను మీరు డిగ్రీలోనో ఇంటర్మీడియట్లోనో చేస్తున్నప్పుడు చదువుకున్నప్పుడు నీకు కానీ తెలుసునుంటే చాలా టైం వేస్ట్ సేవ్ అయి ఉంటుందేమో అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఎనీవే, యాజ్ ఐ మెన్షన్ దట్ ద సెకండ్ బెస్ట్ టైం టు plant your dream is today. Thank you so much, online students. I'll answer. So fees kaina annitikaina inkemana unte so call to that number.
So I hope that there is no further doubts and clarifications. Thank you so much for joining the session. If you want to speak with me, you can raise your hand. అక్కడ మీకు రైజ్ యువర్ హ్యాండ్ అని ఉంటుంది. అక్కడ హ్యాండ్ రైజ్ చేస్తే I can unmute you. You can speak with me. ఇక్కడ అవుతుంది. So for fees details, everything you can call to this number. మీకు కంప్లీట్ బ్రోషర్ కూడా మీకు షేర్ చేస్తుంటారు టెలిగ్రామ్ ఛానల్లో. హౌ టు ఫ్రేమ్ ఈచ్ టాపిక్ అనేది కరెంట్ అఫైర్స్ టాపిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే నీకు అర్థమవుతుంది. సో సోనీ ఐఎమ్ సేయింగ్ దట్ కరెంట్ అఫైర్స్ ఏది ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ ఇంపార్టెంట్ అయినా కానీ ఇప్పుడు ఆస్కార్ అవార్డ్సే ఉన్నాయి. ఆస్కార్ అవార్డ్స్ ఎవరిస్తారు, దేనికి ఇస్తారు, ఏ కేటగిరీస్లో మనం గుర్తుపెట్టుకోవాలి అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, ఇఫ్ యూ సీ ఆల్రెడీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం కానీ చూసినట్లయితే రిపీటెడ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తూ ఉంటే నీకే తెలుస్తుంది. ఒకవేళ అది తెలియలేదు అనుకోండి, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ క్విజ్ పెట్టుంటుంది చూసారా, ఆ క్విజ్ కానీ మనం చూసినట్లయితే ఆటోమేటిక్గా నీకు ఏది ఇంపార్టెంట్ కాదు, ఎలా చదువుకోవాలని తెలుస్తుంది. రిఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆటోమేటిక్లీ యూ గెట్ ద ఐడియా. Thank you.